Hi everyone, welcome to T1 Academy. I am Kiran, faculty in English. As a part of AP High Court notification in English part, in the today's session, we are going to deal with vocabulary part. Vocabulary part అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక పివటల్ రోల్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో vocabulary అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఓషన్. The more the words we remember and we have the knowledge, the more the words remain unknown to us. మనకి ఎన్ని పదాలు తెలిసినప్పటికీ కూడా అంత ఈక్వల్గానే పదాల యొక్క అర్థాలు మనకు తెలిసి ఉండకపోవచ్చు ఇంగ్లీష్లో, బికాజ్ ఇట్స్ నాట్ అవర్ మదర్ టంగ్. అండ్ వన్ మోర్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ద vocabulary వాట్ వీ యూజ్ అవర్ డే టు డే లైఫ్, సమ్టైమ్స్ ఎట్ అవర్ అకాడమిక్స్, ఆ vocabulary అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే ఓన్లీ 10-30% మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఇవ్వబడుతుంది. మిగతా 70% vocabulary అనేది ఏంటంటే రెగ్యులర్గా మనము యూజ్ చేయం మన యొక్క కొలోక్వియల్ లాంగ్వేజ్లో. మరి ఆ యొక్క vocabulary మీద మనకు గ్రిప్ ఏ విధంగా రావాలి, ఆ vocabulary యొక్క బిట్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా మనము ఆన్సర్ చేసేసి మార్క్స్ పొందాలి అనేది ఈ వాటి సెషన్లో మనం నేర్చుకుందాం. సో vocabulary ఇంతకుముందు చెప్పినట్టే vocabulary అనేది ఒక మహాసముద్రం. ఎన్ని పదాలు ఉన్నాయో మనకే తెలియదు, మన భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాష తీసుకున్నప్పటికీ. బట్ ప్రతి ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది కూడా క్వైట్ ఇంపాసిబుల్. మరి అలాంటి యొక్క స్ట్రేంజ్ వర్డ్స్ అనేది కూడా తప్పు పదమే. అలాంటి యొక్క అన్యూజువల్ వర్డ్స్ అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో తారసపడితే వాటి యొక్క మీనింగ్ మనకు తెలియనప్పుడు మనకు ఉన్న సోర్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్ను గెస్ చేయడం కోసం. ఓకే, సో అందుకనే వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ అంటే మినిమమ్ 60% ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. ద వర్డ్స్ ఇప్పుడు ఏదైతే వర్డ్స్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నామో అందులో మినిమమ్ 60% ఆఫ్ ద వర్డ్స్ అనేది అదర్ లాంగ్వేజెస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాయి. ఏంటి అదర్ లాంగ్వేజెస్? గ్రీక్ నుండి కొన్ని పదాలు, లాటిన్ నుండి కొన్ని పదాలు, సాంస్క్రిట్ నుండి కొన్ని పదాలు, ఫ్రెంచ్ నుండి కొన్ని పదాలు, స్పానిష్ నుండి కొన్ని పదాలు, ఇలా కొన్ని లాంగ్వేజెస్ నుండి 60% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డవి. ఓకే, సో ఆ యొక్క భాషలకి వెళ్ళి ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డాయో ఆ భాషలకు సంబంధించిన యొక్క మూల పదం, దాన్ని మనం రూట్ వర్డ్ అంటాం. ఆ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ అనే దాన్ని మనం గుర్తు పెట్టుకుంటే ఆ యొక్క ఇచ్చిన vocabulary అది సినోనిమ్ బిట్ కింద కావచ్చు, యాంటోనిమ్ బిట్ కింద కావచ్చు, లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కింద కావచ్చు, లేదా టెక్స్ట్ కంప్లీషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం, సింగిల్ పిల్లర్స్, డబుల్ పిల్లర్స్, ఏ బిట్ కింద vocabulary మనకు తెలియని ఇచ్చినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద రూట్ వర్డ్, ఆ మూలం ఏదైతే ఉందో ఆ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ మనకు తెలిస్తే మనము ఆ యొక్క మీనింగ్ను గెస్ చేయడానికి 95% పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ టైం ఏం చేస్తామంటే vocabularyని మీద గ్రిప్ తెచ్చుకోవడం కోసం ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని రూట్ వర్డ్స్ మీద అవగాహన పెంచుకోవాలి. ఓకే, దెర్ ఆర్ సెవరల్ రూట్ వర్డ్స్, బట్ నేనేంటంటే మీకోసం యూస్ఫుల్ అయ్యే రూట్ వర్డ్స్ని ఏంటంటే రిపిటేటివ్గా, ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే రూట్ వర్డ్స్ని ఏంటంటే మీకు ఒక లిస్ట్ అవుట్ చేసి అందిస్తున్నాను. ఓకే, రూట్ అంటే మూలం. ఇక్కడ మూలం ఒక వర్డ్ చూస్తే మీరు భైగామి అనే పదం, భైగామి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ యొక్క మీనింగ్ మీకు తెలియదు అనుకుందాం, లేదా xenophobia అనే ఒక వర్డ్ ఇవ్వబడ్డది, ఈదర్ సినోనిమ్ కింద లేదా యాంటోనిమ్ కింద ఈ వర్డ్ ఇవ్వబడ్డది. ఈ వర్డ్ యొక్క మీనింగ్ మీకు తెలియదు. ఓకే, బట్ ఆన్సర్ అనేది మార్క్ చేయకపోతే మార్క్ మిస్ అవుతాం.
ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వర్డ్ను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫోబియా అనే యొక్క రూట్ వర్డ్, ఇది గ్రీక్ లాటిన్ నుండి తీసుకోబడ్డ ఒక రూట్ వర్డ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఫియర్. గామి అనేది కూడా ఒక రూట్ వర్డ్, అదర్ లాంగ్వేజ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకోబడ్డది. దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే మ్యారేజ్. ఈ యొక్క రూట్ వర్డ్స్ యొక్క మీనింగ్ మీకు ఐడియా ఉంటే, వాటి మీద అవగాహన ఉంటే, ఆ యొక్క రూట్ వర్డ్ యొక్క హెల్ప్ తోటి ఆ యొక్క వర్డ్ అనేది మీరు ఇంత ముందుకు విననిది, యూజ్ చేయనిది అయినప్పటికీ కూడా మీనింగ్ గెస్ చేసే అవకాశాలు 95% పాసిబిలిటీ ఉంటాయి మనకు. ఓకే, బై మీన్స్ ఏంటంటే టూ ప్లస్ మ్యారేజ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మ్యారింగ్ ఫర్ 2 times ఆర్ మ్యారింగ్ 2 people, 2 సార్లు పెళ్లి చేసుకోవడం లేదా ఇద్దరు వ్యక్తులను ఏంటంటే పెళ్లి చేసుకోవడము. ఓకే, సో దాన్ని బైగామి అంటారు. జేనో అనే ఒక పదానికి అర్థం ఏంటంటే ఏలియన్ అనే పదం మీనింగ్ వస్తుంది, లేదా అన్నోన్ అనే మీనింగ్ కూడా వస్తుంది, లేదా అదర్ ప్లేస్ అనే వర్డ్, అదర్ ప్లేస్ అనే మీనింగ్ కూడా వస్తుంది. జెనోఫోబియా అంటే ఏంటంటే కొత్త ప్రదేశాలకు పోయినప్పుడు ఏంటంటే మనము హోమ్సిక్గా ఫీల్ అవుతాము. ఇప్పుడు సడన్గా ఏంటంటే మన హైదరాబాద్ కల్చర్కి అలవాటు పడి ఇక్కడ నుండి ఏదైనా మణిపూర్ లేదా మేఘాలయ పోయినప్పుడు అక్కడి యొక్క ప్రదేశం, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క తిండి కట్టుబాట్లకి ఏంటంటే మనం కొంచెం ఏంటంటే అడాప్ట్ కావడం కోసము కొంచెం ఇబ్బంది పడతాము. సో కొంతమందికి ఏంటంటే ఈ యొక్క భయం అనేది, ఈ యొక్క అన్ఈజీ ఫీలింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఫారెన్ ఏర్లాలన్నా, ఫారెన్ కల్చర్ కానీ, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా లేని ఏదైనా కల్చర్ ఏంటంటే అమ్మో అక్కడికి పోయి నేను అడ్జస్ట్ అవుతానా లేనా, అక్కడ పోయి నేను నా మనుగడ సాధిస్తానా లేదా అనే ఒక భయం ఉండేదాన్ని జెనోఫోబియా అని అంటాము. ఓకే, జెనోఫోబియా. ఓకే, సో ఇక్కడ మనకు ఈ మీనింగ్ తెలియనప్పటికీ కూడా మనం ఏం తీసుకున్నాము, ఈ యొక్క రూట్ వర్డ్ యొక్క హెల్ప్ తోటి ఆ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ను మనం గెస్ చేయొచ్చు. కొన్ని రూట్ వర్డ్స్ చూద్దాం. ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఏంటంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ లిస్ట్ అవుట్ చేయబడ్డది మీకోసం. ఫస్ట్ రూట్ వచ్చేసి యాంబ్ ఆర్ యాంబీ. ఈ యొక్క రూట్ అనేది వేరే యొక్క లాంగ్వేజ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డది. దీని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే అరౌండ్ లేదా బోత్. ఏదైనా యొక్క వర్డ్లో మీకు యాంబీ లేదా యాంబ్ అనే యొక్క రూట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ లేదా మిడిల్ ఆఫ్ ద వర్డ్ లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ అనేది మీకు తారసపడితే ఆ యొక్క వర్డ్ ఇన్ వన్ వే ఆర్ అదర్ ఏదో ఒక విధంగా ఏంటంటే 2 లేదా అరౌండ్ అనే మీనింగ్ను ఇస్తుందని ఒక అభిప్రాయానికి రాండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తాం ఇక్కడ. అంబిగ్వియస్ అంటే హ్యావింగ్ 2 different ఒపీనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సైడ్ ఏంటంటే ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఇంకో సైడ్ ఏంటంటే ఇది రాంగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే కాంట్రడిక్టరీ ఏంటంటే థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే సో మనం ఏం చెప్పచ్చు, ఈజ్ మైండ్ సెట్ ఈజ్ ఇన్ అంబిగ్వియస్ స్టేట్. ఓకే, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అంబిగ్విటీ అంటే ఒక సందిగ్ధత. ఓకే, మీ వర్డ్ అనేది మీకు తెలియదు. ఓకే, అంబిగ్వియస్ అనే వర్డ్ తెలియదు, బట్ మీకు తెలిసింది ఏంది, ఒక రూట్ యాంబీ యొక్క మీనింగ్ ఏంటి, బోత్. ఒకవేళ గివెన్ ఆప్షన్స్, ఇవ్వబడ్డ ఆప్షన్స్లల్లా 2 లేదా మల్టిపుల్ లేదా 2 కాంట్రడిక్టరీ అనే యొక్క మీనింగ్ వచ్చినప్పుడు, ఒక ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈజీగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాంబీ లేదా యాంబ్ అనేది ఏదైనా ఇంగ్లీష్ వర్డ్లో ఈ రూట్ మీకు కనిపిస్తే దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, అరౌండ్ లేదా బోత్. ఇంకొక రూట్ చూద్దాం, ఆంథ్రోప్ యొక్క ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి, హ్యూమన్. ఆంథ్రోపాలజీ అంటాం, స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్, ఆంథ్రోపాలజీ. ఓకే, ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరైతే ఆంథ్రోపాలజీ గురించి ఓకే, సో ఫిలాంథ్రోపిస్ట్ అంటాం మనం. ఫిలాంథ్రోపిస్ట్ అని ఎవరిని అంటాము, ఎవరైతే మ్యాన్ కైండ్ యొక్క ఎంపవర్మెంట్ కోసం, వాళ్ళ యొక్క మంచి చెడుల కోసము ఎవరైతే కష్టపడతారో, లేకపోతే ఎవరైతే చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తారో హ్యూమన్ రేస్ కోసము లేదా మనుషుల కోసం, వాళ్ళని ఏమంటాం మనం, ఫిలాంథ్రోపిస్ట్ అంటాము. ఏదైనా ఒక పదంలో మీకు ఆంథ్రోప్ అనే రూట్ వర్డ్ తారసపడితే దాని మీనింగ్ వచ్చేసి హ్యూమన్. సో ఆ వర్డ్ సంథింగ్ ఇన్ అ వే ఆర్ అదర్ రిలేటెడ్ టు హ్యూమన్.
అనే ఒక అభిప్రాయానికి వచ్చేయండి. ఆంథ్రోపాలజీ ఇక్కడ చూస్తే రూట్ వచ్చేసి ఆంథ్రోపాలజీ, LOGYROLGO ఇది ఒక రూట్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి స్టడీ ఆఫ్ సంథింగ్, స్టడీ ఆఫ్ సంథింగ్. ఓకే, ఇక్కడ దేని గురించి స్టడీ? హ్యూమన్. ఓకే, ఆంథ్రోపాలజీ యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ ఆర్ స్టడీ ఆఫ్ హ్యూమన్ రేస్ ఆర్ స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. దాన్ని మనం ఆంథ్రోపాలజీ అని అంటాము. ఇంకొక రూట్ చూద్దాము, యాస్ట్. యాస్ట్ లేదా యాస్ట్రో అని కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాలల్లో. యాస్ట్ లేదా యాస్ట్రో ఈ యొక్క రూట్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంది? స్టార్. ఏదైనా ఒక వర్డ్లో మీకు యాస్ట్ లేదా యాస్ట్రో అనే రూట్ వర్డ్ తారసపడ్డప్పుడు బిగినింగ్ లేదా మిడిల్లో లేదా ఎండింగ్లో, సో యూ హ్యావ్ టు కమ్ టు అన్ ఒపీనియన్. ఏ ఒపీనియన్కి రావాలి? దిస్ వర్డ్ ఇన్ ఎ వే ఆర్ అదర్ రిలేటెడ్ టు స్టార్స్. స్టార్కి ఏదో విధంగా సంబంధించినది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమర్, ఆస్ట్రాలజర్. ఓకే, ఈ వర్డ్లు వచ్చేసి ఆస్ట్రో అనే రూట్ వర్డ్ ఇవ్వబడ్డది. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్? స్టార్. ఆస్ట్రానమీ మీన్స్ స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ సెలెషియస్ బాడీస్. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అంటాం కదా, దాని అర్థం. సో నెక్స్ట్ రూట్ వచ్చేసి ఏంది? బెన్ ఆర్ బెని, బెన్ ఆర్ బెని. ఓకే, ఈ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసింది గుడ్. సమ్ టైమ్స్ దీని యొక్క మీనింగ్ ఈవెన్ కైండ్ అని కూడా తీసుకోవచ్చు. బెన్ ఆర్ బెని. మనకు గవర్నమెంట్ పథకాలు వచ్చినప్పుడు బెనిఫిషరీస్ అంటాము, బెనిఫిషరీస్ అంటాము. ఓకే, అంటే పథకాలకు ఎవరు అర్హులో. ఓకే, బెని అంటే దీని మీనింగ్ వచ్చేసి గుడ్ ఆర్ కైండ్. ఏదైనా ఒక పదంలో మీకు బెన్ ఆర్ బెని అనే పదం తారసపడితే దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే మంచి లేదా కైండ్నెస్ చూపెట్టడం. బెనివలెంట్ యొక్క అనదర్ మీనింగ్ ఏంటంటే కైండ్. బెనిఫాక్టర్ ఎవరైతే మనకు మంచి చేస్తారో. బెనిఫిషరీ ఎవరైతే ఒక మంచి యొక్క ఫలితాన్ని పొందుతారో వాళ్ళని ఏమంటాం మనము? బెనిఫిషరీస్ అంటాము. ఓకే, ఏదైనా ఒక వర్డ్లో మీకు బెన్ ఆర్ బెని అనేది తారసపడితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వర్డ్ ఏదో ఒక విధంగా గుడ్ ఆర్ కైండ్ అనే యొక్క మీనింగ్కు రిలేటెడ్ అయి ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఆన్సర్ను మీరు గెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ వచ్చేసి బయో. బయో మీన్స్ లైఫ్. దిస్ ఈజ్ ఎ కామన్ రూట్ వర్డ్ ఆఫ్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ కామన్ నాలెడ్జ్. దీని గురించి అందరికీ ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది. బయాలజీ, బయోస్పియర్. ఓకే, సో బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ ఈజ్ డిఫరెంట్. అందులో బయో అనే ఒక రూట్ వర్డ్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక పదంలో అంటే ఇంగ్లీష్ వర్డ్లో మీకు బయో అనే వర్డ్ రూట్ వర్డ్ ఇది. ఈదర్ బిగినింగ్ కావచ్చు, మిడిల్ కావచ్చు, ఎండ్లో మీకు బయో అనే రూట్ వర్డ్ వస్తే ఇన్ వన్ వే ఆర్ అదర్ ఏదో ఒక విధంగా అది లైఫ్కు రిలేటెడ్ అయి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి ఇక్కడ? బయాలజీ. ఇందులో రూట్ వచ్చేసి బయాలజీ. ఇంతకుముందు చెప్పినప్పుడు లాజీ మీన్స్ స్టడీ ఆఫ్ సంథింగ్. ఓకే, బయాలజీ మీన్స్ వాట్? స్టడీ ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, లేకపోతే బర్డ్స్ కావచ్చు, లేకపోతే ప్లాంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ద స్టడీ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ బయాలజీ. ఓకే, గ్రఫీ మీన్స్ రైటింగ్, అనదర్ రూట్ వర్డ్. అది మనం ఈ యొక్క సీక్వెన్స్లో నేర్చుకుంటాం. బయో మీన్స్ లైఫ్. ఓకే, ఎవరిదైతే మనము చరిత్ర రాస్తామో, జీవిత చరిత్ర రాస్తామో దాన్ని బయోగ్రఫీ అంటాం. ఆటోబయోగ్రఫీ ఇంకొక పదం కూడా వస్తుంది. ఆటో మీన్స్ సెల్ఫ్, బయో మీన్స్ లైఫ్, గ్రఫీ మీన్స్ రైట్. ఈ విధంగా మనం ఈ రూట్ వర్డ్స్ను కంబైన్ చేసుకుంటే తన యొక్క ఏంటిది స్వీయ వ్యక్తిగత చరిత్రను రాసుకోవటము, జీవిత చరిత్రను రాసుకోవడాన్ని ఏమంటాము? ఆటోబయోగ్రఫీ అంటాము. ఓకే, సో నెక్స్ట్ రూట్ వచ్చేసి క్రోనో ఆర్ క్రోనో మీన్స్ టైం. డెక్కన్ క్రానికల్ అనే ఒక పేపర్ అనేది చాలా పాపులర్. ఓకే, క్రానాలజీ అంటే సమయం యొక్క పట్టిక, కాలం యొక్క పట్టిక, క్రానాలజీ. ఓకే, ఏదైనా ఒక వర్డ్లో మీకు క్రోనో అనే యొక్క రూట్ వర్డ్ తారసపడితే మీరు ఏంటంటే బ్లైండ్గా రావాల్సిన ఒపీనియన్ ఏంటంటే ఇన్ వన్ వే ఆర్ అదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైంకు రిలేట్ అయి ఉన్నది. క్రానిక్ డిసీజ్ ఉంటాం మనం. క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధి. దీర్ఘకాలిక అంటే కాలాన్ని సూచిస్తున్నది ఇక్కడ క్రానిక్. ఓకే, లాంగ్ పీరియడ్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ రూట్ వచ్చేసి క్రెడ్.
క్రెడ్ మీన్స్ ఏంటి, దీని యొక్క మీనింగ్ ఇంగ్లీష్లో వచ్చేసి బిలీవ్. క్రెడిబుల్ అంటాము, నీకు క్రెడిబిలిటీ ఉందా అంటాము. సో దిస్ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ మ్యాచ్, ఇన్క్రెడిబుల్ విన్నింగ్ అంటాం. అంటే నమ్మదగ్గలేనిది. నీకు క్రెడిబిలిటీ ఉందా, అసలు నీకు ఏమైనా క్రెడిబిలిటీ ఉందా, ఎవడన్నా నేను నమ్ముతాడా అని ఎదుటి వాళ్ళని మనం ఒక్కోసారి ఏంటంటే క్వశ్చన్ ఇస్తుంటాం. ఓకే, క్రెడ్యులస్ ఇలాంటి పదాలు మనకు ఇంగ్లీష్లో తారసపడుతుంటాయి. ఏదైనా ఒక పదంలో మీకు CRED క్రెడ్ అనే రూట్ వర్డ్ ఉంటే దాని యొక్క మీనింగ్ వచ్చేసి బిలీవ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్క్రెడిబుల్, క్రెడిబిలిటీ, క్రెడ్యులస్. ఓకే, ఇలా పదాలు అనేది మనకు తారసపడుతుంటా అంటే మనకు ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి రూట్ వర్డ్ వచ్చేసి సైడ్, CIDE, సైడ్. Okay, and dear students, most of these words are extracted from either Greek or Latin language. Most of the root words. Okay, 60% anagada out of 60, 45% of root words are extracted from those two languages only. Greek, either from Greek or Latin. Next root వచ్చేసి side, CIDE, side. Side యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే కిల్లింగ్. సైడ్ యొక్క మీనింగ్ వచ్చేసి కిల్లింగ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సైడ్ యొక్క మీనింగ్ వచ్చేసి కిల్లింగ్. ఈ యొక్క రూట్ యొక్క మీనింగ్ మీకు తెలిస్తే దీని ద్వారా దీని రిలేటెడ్ ఎన్ని పదాలను మనము ఈజీగా గెస్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. చూపెడతాను మీకు. ఓకే, సో జెనో, నెక్స్ట్ వన్ హామీ, నెక్స్ట్ వన్ ప్యారీ, నెక్స్ట్ వన్ అగ్జోరీ, నెక్స్ట్ వన్ ఇన్ఫాంటీ, మ్యాట్రీ, ప్యాట్రీ, మ్యారిటీ, స్యూ. ఓకే, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. చూద్దాం వీటి యొక్క మీనింగ్ వచ్చేసి. జెనో మీన్స్, జెనోసైడ్ అనే ఒక పదం. జెనోసైడ్ మీన్స్ మాస్ కిల్లింగ్. కిల్లింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, కిల్లింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. మనకు చరిత్రలో చూసుకుంటే హిట్లర్ అనేవాడు ఏంటంటే జెనోసైడ్స్ చేశాడు వాడి యొక్క కాలంలో. జెనోసైడ్ మీన్స్ కిల్లింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ టైమ్ అండ్ మాస్ కిల్లింగ్. మొత్తం వాళ్ళ యొక్క రేస్ని కానీ వాళ్ళ యొక్క జాతిని కానీ వాళ్ళ యొక్క సమూహాన్ని మొత్తం ఏంటంటే కుక్కడి వెళ్ళతోటి ఏంటంటే తుడిచిపెట్టే క్రమంలో వాళ్ళని ఏంటంటే కంటిన్యూస్ కిల్లింగ్ స్ప్రీకి వెళ్ళిపోతాం, మనం చంపుకుంటూనే వెళ్తాం. అలాంటి యొక్క కిల్లింగ్ని ఏమొచ్చామంటే జెనోసైడ్ అంటాము, మాస్ కిల్లింగ్. మనకు ఈ జెనో అనే యొక్క మీనింగ్ అనేది తెలియనప్పటికీ కూడా సైడ్ అనే యొక్క రూట్ వర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. హామిసైడ్, కిల్లింగ్ అదర్ పర్సన్, కిల్లింగ్ అదర్ పర్సన్ ఇంటెన్షనల్లీ. ఓకే, మన హాలీవుడ్ మూవీ చూసినప్పుడు ఏంటంటే మనకు తెలుగులో కూడా కొన్ని మూవీస్ వచ్చాయి. హిట్ అనే మూవీ, హామిసైడ్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్. అంటే ఇంటెన్షనల్గా ఏంటంటే సైకోలు కానీ ఎవరైనా క్రిమినల్ కానీ ఎదుటి వాళ్ళని చంపినప్పుడు ఆ యొక్క కిల్లింగ్ని ఏమంటామంటే మనం హామిసైడ్ అంటాం. అలాంటి యొక్క ఇన్వెస్టిగేషన్ టీంలోనే మనము HIT, హిట్ అంట, హామిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. మనకు రీసెంట్గా నాని మూవీ కూడా వచ్చింది, హిట్ 2 or 3 ఐఎమ్ నాట్ షూర్, ఆ మూవీ కూడా వచ్చింది. సో ప్యారీ, ప్యారీ అంటే ఏంటంటే ఇక్కడ మన క్లోజ్ రిలేటివ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా మనకు బాగా దగ్గరైన వ్యక్తులను వాళ్ళను చంపడం ఏమంటాం అంటే ప్యారిసైడ్ అంటాము. రిలేటివ్స్ని కావచ్చు, లేకపోతే నేబర్స్ని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, వాళ్ళని చంపితే అలాంటి కిల్లింగ్ని ఏమంటాం మనము ప్యారిసైడ్ అంటాము. అగ్జోరిసైడ్, అగ్జోరిసైడ్ అంటే అగ్జోరి మీన్స్ ఇక్కడ వైఫ్, అగ్జోరి మీన్స్ వైఫ్. కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ వైఫ్ని ఏమంటాం మనము అగ్జోరిసైడ్ అంటాం. ఇక్కడ నాకు ఆ పదం అనేది తెలియదు, అగ్జోరిసైడ్ అనేది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ నేను దేని మీద డిపెండ్ అవుతున్నాను, సైడ్ అనే రూట్ వర్డ్ మీద డిపెండ్ అయ్యి దాని యొక్క మీనింగ్ తీసుకుంటున్నాను. ఇన్ఫాంటీ, ఇన్ఫాంటీ మీన్స్ చైల్డ్. కిల్లింగ్ ఆఫ్ చైల్డ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫాంటిసైడ్. And matry, matry means here what? Mother. Killing of one's own mother is called killing. తన సొంత తల్లిని చంపడాన్ని ఏమంటాము matricide అంటాము. Patry means here ఏంటి? Father. Killing of one's own father. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యారిటీ, కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ హస్బెండ్, అంటే తన భర్తను తాను చంపడము. స్యూ మీన్స్ సెల్ఫ్, స్యూసైడ్ అంటాం మనం ఇక్కడ, సెల్ఫ్.
సో ఒక్క రూట్ వర్డ్ తెలవడం వల్ల నాకు ఈ యొక్క 8 వర్డ్స్ మీద నాకు గ్రిప్ వచ్చింది. ఓకే, ఈ 8 వర్డ్స్లో ఏంటంటే నాకు ఈ ప్యారిసైడ్ అనే మీనింగ్ ఇంతకుముందు తెలియదు అనుకుంటాము, అగ్జోరిసైడ్ తెలియదు అనుకుంటాము, ఈ మ్యారిటిసైడ్ అనేది తెలియదు అనుకుంటాము, ప్లస్ మ్యాట్రిసైడ్ అనేది తెలియదు అనుకుంటాము. బట్ నేను ఒక సైడ్ అనే ఒక రూట్ వర్డ్ మీద డిపెండ్ అయ్యి వీటి యొక్క మీనింగ్స్ను ఈజీగా గెస్ చేయగలుగుతున్నాను. అందుకనే రూట్ వర్డ్స్ అనే దాని మీద కొంచెం మీరు అవగాహన పెంచుకోండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో వొకాబులరీ పార్ట్ అనేది ఏంటంటే మనకు తెలిసినది రాకపోవచ్చు చాలా సందర్భాలలో. అలాంటి సమయాలలో ఏంటంటే మనకు రూట్ వర్డ్స్ అనేది చాలా ఉపయోగకారికంగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ రూట్ చూద్దాము. డెమ్ ఆర్ డెమో. డెమ్ ఆర్ డెమో, దీని యొక్క రూట్ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి పీపుల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఒక వర్డ్ ఏమి ఇచ్చారు ఇక్కడ, డెమోక్రసీ. డెమోక్రసీ అంటే మీకు తెలిసిందే ప్రజాస్వామ్యం. బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటాము. ఈ యొక్క వర్డ్లో డెమోక్రసీలో రూట్ వచ్చేసి ఏంది, డెమో, పీపుల్. క్రసీ మీన్స్ రూలింగ్. క్రసీ మీన్స్ రూలింగ్. ఇది కూడా అన్న వన్ ఆఫ్ ద, క్రసీ అనేది కూడా ఒక రూట్ వర్డ్ అన్నమాట. డెమో మీన్స్ పీపుల్ ప్లస్ క్రసీ మీన్స్ రూలింగ్. See, if you see this one, demo means people and crazy means ruling. Crazy means ruling. Okay, ruling the people, ruling the people. That is called democracy. Okay, చలో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి గ్రాఫ్. ఇంతకుముందు చెప్పినట్టు నేను బయో మీన్స్ లైఫ్ అని చెప్పాను, గ్రాఫీ మీన్స్ ఆర్ గ్రాఫ్. గ్రఫీ ఆర్ గ్రాఫ్ మీన్స్ రైట్. ఎవరి యొక్క జీవిత చరిత్రను రాస్తామో దాన్ని బయోగ్రఫీ అంటాము. ఎవరైతే తన జీవిత చరిత్ర రాసుకుంటామో దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాము. ఇక్కడ రూట్ వచ్చేసి ఏంటంటే గ్రాఫ్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి రైట్. ఏదైనా ఒక పదంలో మీకు గ్రాఫ్ అనేది తారసపడితే దాని యొక్క మీనింగ్ వచ్చేసి రైట్ అనే అభిప్రాయానికి రండి. సో పారాగ్రాఫ్ కావచ్చు, ఇది బయోగ్రఫీ కావచ్చు, బయోగ్రాఫర్ అని కూడా అనొచ్చు, ఆటోబయోగ్రఫీ. ఈ విధంగా రకరకాల పదాలు అనేది మనకి ఇంగ్లీష్లో తారసపడుతుంటారు. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టే గామి. గామి మీన్స్ మ్యారేజ్. గామి మీన్స్ మ్యారేజ్. ఈ యొక్క గామి అనే ఒక రూట్ వర్డ్ తెలవడం వల్ల నాకు చూడండి ఎన్ని పదాలను నేను గుర్తుపెట్టవచ్చు. గామి మీన్స్ హియర్ మ్యారేజ్. గామి మీన్స్ మ్యారేజ్. సో ఆటోగామి, ఆటోగామి. ఓకే, అండ్ బైగామి. బై అనేది పాలి. ఎగ్జోగామి, ఎండోగామి. ఓకే, ఆటోగామి, బైగామి, పాలిగామి, ఎగ్జోగామి, ఎండోగామి. ఈ యొక్క పదాలను చూస్తే మనము ఆటోగామి అంటే మ్యారింగ్ సెల్ఫ్, వన్ సెల్ఫ్. తనకు తను మ్యారేజ్ చేసుకోవడం, లేదా మనకేంటంటే పుష్పాలలో ఈ యొక్క వాట్ యు కాల్ దట్ ప్లాంట్స్లో ఏంటంటే ఈ యొక్క ఫలదీకరణ పద్ధతి. ఓకే, సో గామి, ఆటో మీన్స్ సెల్ఫ్ మ్యారేజ్. అదేంటి సార్ మనకు మనం మ్యారేజ్ చేసుకోవడం అండి. కొన్ని నెలల క్రితం ఏంటంటే గుజరాత్లో ఒక అమ్మాయి ఒక అనౌన్స్మెంట్ చేసింది. దానివల్ల అందరూ షాక్ అయిపోయారు. నేను ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నాకు నేనే పెళ్లి చేసుకుంటున్నాను అనేది. ఆ యొక్క పీస్ ఆఫ్ న్యూస్ అనేది ఏంటంటే మొత్తం మీడియాలో ఒక వైరల్ అయిపోయింది. తనకు తాను మ్యారేజ్ చేసుకోవడాన్ని ఏమంటాం మనం, ఆటోగామి అంటాము. నాకేంటంటే బై అంటే టూ, అంటే మ్యారింగ్ ఫర్ టూ పీపుల్. పాలి, పాలి మీన్స్ మోర్ దెన్ టూ, అంటే మెనీ పీపుల్. మ్యారింగ్ మోర్ దెన్ టూ పీపుల్, దట్ కైండ్ ఆఫ్ మ్యారేజ్. ఆ యొక్క మ్యారేజ్ని ఏమంటాం మనం, పాలిగామి. ఎగ్జో మీన్స్ అవుట్ సైడ్. ఎగ్జో మీన్స్ అవుట్ సైడ్. ఎండో మీన్స్ ఇన్సైడ్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎగ్జోగామి మీన్స్ మ్యారింగ్ సమ్వన్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ కాస్ట్ ఆర్ రేస్ ఆర్ రిలీజియన్ ఆర్ ట్రెడిషన్. అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అని అర్థం. ఎండోగామి అంటే మ్యారింగ్ సమ్వన్ విత్ ఇన్ అవర్ రిలీజియన్, విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ. మన యొక్క కులం అమ్మాయిని, మన యొక్క మతం అమ్మాయిని, మన యొక్క జాతి అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటాం మనము, ఎండోగామి అని అంటాము. సో ఈ విధంగా ఏంటంటే మనము ఈజీగా పదాలను మనం గుర్తు చేసుకోవచ్చు. దీనివల్ల ఏ రూట్ వల్ల గామి. నెక్స్ట్ వన్ వచ్చేసి మాల్. మాల్ అనే యొక్క రూట్ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి బ్యాడ్ లేదా ఈవిల్. బ్యాడ్ లేదా ఈవిల్, చెడును సూచించేది. ఏదైనా ఒక పదంలో మీకు మాల్, మెలవలెంట్, మెలాషియస్, మలైస్. సో ఇలాంటి పదాలు మనకు కామన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో తారసపడతా ఉంటాయి. ఆ యొక్క పదాల యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఈ రూట్ వర్డ్ సహాయంతో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. మాల్ మీన్స్ బ్యాడ్ ఈవిల్. ఒక వర్డ్ ఇవ్వబడి ఇక్కడ మలైస్. మలైస్ ఇస్ నథింగ్ బట్ అంటే సంథింగ్ విచ్ షోస్ ద నెగిటివిటీ అండ్ హేట్రెడ్ అండ్ ఏ కైండ్ ఆఫ్ డిస్లైక్, అన్రీజనబుల్ డిస్లైక్.
ఓకే, సో ఆ విధంగా గెస్ చేయొచ్చు. పైరో అనేది అనదర్ రూట్ వర్డ్, ఇంపార్టెంట్ రూట్ వర్డ్. పైరో యొక్క మీనింగ్ వచ్చేసింది ఫైర్. పైరో యొక్క మీనింగ్ వచ్చేసింది ఫైర్. ఏదైనా ఒక వర్డ్లో మీకు పైరో అనే రూట్ వర్డ్ బిగినింగ్లో కానీ మిడిల్లో కానీ ఎండ్లో మీకు తారసపడితే ఆ వర్డ్ ఏదో ఒక విధంగా ఫైర్ తోటి రిలేటెడ్ అయి ఉంటుంది అని అభిప్రాయానికి రాండి. దానికి అనుగుణంగా మీరు మీనింగ్ను గెస్ చేయొచ్చు. పైరోమీటర్. మీటర్ అనేది ఏంది? ఏదైనా యొక్క దాన్ని మెజర్మెంట్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మీటర్ అంటే. ఇక్కడ పైరో అంటే ఏంది? సో మంటని ఏ విధంగా అంటే ఏ మీటర్, ఏ మిషన్ విచ్ మెజర్స్ ద టెంపరేచర్ను మెజర్ చేసే యొక్క పరికరాన్ని ఏమంటాం మనం ఇక్కడ? పైరోమీటర్ అంటాము. ఆ విధంగా మనము మెస్ చేయొచ్చు. మోన్ ఆర్ మోనో ఈ యొక్క రూట్ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసింది వన్ లేదా సింగిల్ అని కూడా రావచ్చు. సింగిల్ మోన్ ఆర్ మోనో మీన్స్ వన్ లేదా సింగిల్. ఓకే, మోనోలాగ్. లాగ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఏంటంటే డైలాగ్. దీని యొక్క రూట్ మీనింగ్ ఏంది? డైలాగ్, మోనోలాగ్. అప్పుడప్పుడు మనం స్ట్రేట్ డ్రామాలు చూసినప్పుడు ఒకరే క్యారెక్టర్ వచ్చేసి అతను పర్ఫామ్ చేసుకుంటా ఒకడే డైలాగ్ డెలివరీ చేస్తుంటాడు మొత్తం డ్రామా మొత్తం. ఓకే, సో దాన్ని ఏమంటారు? మోనోలాగ్ అంటాము. మోనో మీన్స్ మొనాటమీ. ఇంకొక పదం ఉంది మొనాటమీ. అంటే రొటీన్గా ఒకటే పద్ధతిలో ఉండడం వల్ల మనం ఏం ఫీల్ అవుతాం? మొనాటమీగా ఫీల్ అవుతాం, రొటీన్గా ఫీల్ అవుతాం. అంటే ఒకే సింగిల్ పద్ధతులలో మొదటి నుండి చివరి వరకు చాలా కాలంగా ఉన్నదన్నప్పుడు మోనో ఆర్ మోన్ యొక్క రూట్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంది? వన్. నెక్స్ట్ రూట్ వర్డ్ వచ్చేసి ఏంది? మాట్ యొక్క మీనింగ్ వచ్చేసి డెత్. మనకు కామన్గా యూజ్ చేసే వర్డ్స్ ఏముంటాయి? మార్చరీ అండ్ మోర్టాల్, ఇమ్మోర్టాల్. ఈ రెండు పదాలను చూసుకుంటే ఇక్కడ మాట్, ఇక్కడ కూడా మాట్ అనే రూట్ వర్డ్స్ ఉన్నాయి. వీటి యొక్క మీనింగ్ వచ్చేసి ఏంది? డెత్. మోర్టల్ మీన్స్ ఎవరికైతే డెత్ సంభవిస్తుందో వాళ్ళని మనం మోర్టల్స్ అంటాము. ఇమ్మోర్టల్. ఇమ్ అంటే ఆపోజిట్ ఆఫ్ మోర్టల్. ఇమ్ అంటే మరణం లేని వాళ్ళని ఏమంటాం? చిరంజీవులు అంటాం, గాడ్స్. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అమృతం తాగడం వల్ల వాళ్ళు చిరంజీవులు అయిపోయారంటాము, ఇమ్మోర్టల్. ఏదైనా ఒక పదంలో మార్చురీ అనే దానిలో కూడా మనకు MORT అనే రూట్ వర్డ్ అనేది మనకు తారసపడుతుంది. అలాంటి చాలా పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో MORT. ఓకే, ఆ యొక్క పదాలలో మనకు MORT అనేది తారసపడ్డప్పుడు బిగినింగ్లో కానీ మిడిల్లో కానీ ఎండ్లో ఏంటంటే ఆ వర్డ్ ఇన్ ఎ వే ఆర్ ద అదర్ రిలేటెడ్ టు డెత్ అనే యొక్క మీనింగ్ రిలేట్ అయి ఉంటుంది. ఓకే, సో అలా. లాజీ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు లాజీ మీన్స్ స్టడీ ఆఫ్ సంథింగ్. ఓకే, బయాలజీ, సోషియాలజీ, ఓకే, ఫిజియాలజీ, సైకాలజీ ఇలా పదాలు వస్తుంటాయి మనకు. ఓకే, OLOG అనే రూట్ వర్డ్ మీకు ఎక్కడైనా పదంలో తారసపడితే దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే స్టడీ ఆఫ్ సంథింగ్ అనే ఒక మీనింగ్. ఫోబియా ఇంతకుముందుకే చెప్పాను నేను. ఫోబియా యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి? భయం. చాలా రకాల భయాలు ఉంటాయి మనకు, ఓకే, సో క్లస్ట్రోఫోబియా మనకు గొప్ప సైంటిస్ట్ తెలుసు ఒక ఆయన, ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ అలైవ్ హీ సఫర్డ్ ఫ్రమ్ క్లస్ట్రోఫోబియా. ఏంటంటే తనకు ఏదైనా లిఫ్ట్లో పోవాలన్నా కూడా 4 గోడల మధ్య నేను ఎక్కడ ఇరుక్కపోతాననే భయం, 4 గోడల. ఓకే, సో ఫోబియా అనేది రకరకాల. హైడ్రోఫోబియా నీళ్ళంటే భయము, ఏరోఫోబియా ఏంటంటే పైనుండి చూసినప్పుడు కింద చూడాలంటే భయము. రకరకాల ఫోబియాలు ఉంటాయి. జెనోఫోబియా ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఏదైనా కొత్త దేశానికి వెళ్ళినప్పుడు, కొత్త కల్చర్కి వెళ్ళినప్పుడు వేరే ఫారినర్స్ పట్ల ఏంటంటే ఒక రకమైన డిస్లైక్, భయం ఉంటే దాన్ని జెనోఫోబియా అంటాము ఇక్కడ. ఓకే, నోమోఫోబియా కొత్త పదం వచ్చింది ఈ మధ్యలో, నోమోఫోబియా అంటే అరే ఫోన్ లేకపోతే నేను ఉంటానా లేదా అని ఒక భయం పట్టుకోవడం, దాన్ని నోమోఫోబియా అంటాము. ఓకే, రకరకాల ఫోబియాస్ ఉంటాయి మనకు. ఓకే, సో ఈ యొక్క రూట్ వర్డ్ నీకు ఫోబియా అని తెలిస్తే ఆటోమేటిక్ ఏంటంటే దీని మీనింగ్ ఫియర్. హైడ్రోఫోబియా ఒక మీనింగ్ ఇచ్చాం, దీని యొక్క వర్డ్ యొక్క మీనింగ్ ఏంది? నీళ్ళంటే భయం. మనకు మన్మధుడు మూవీలో ఏంటంటే నాగార్జునకు నీళ్ళ భయం ఉంటుంది, హైడ్రోఫోబియా. అప్పుడు హీరోయిన్ ఏంటంటే చేయబట్టుకొని ఏంటంటే నన్ను చూస్తూ ఉండండి, ఆ భయాన్ని పోగొట్టే క్రమంలో ఏంటంటే దాటిస్తుంది బ్రిడ్జ్, హైడ్రోఫోబియా.
ఫోటో అంటే మనకు తెలుసు ఫోటో స్టూడియో అంటే, బట్ ఫోటో యొక్క మీనింగ్ ఏంటంటే ఇది ఒక రూట్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి లైట్. ఫోటో అంటే లైట్. ఫోటోగ్రఫీ కావచ్చు, ఫోటో సింథసిస్ ప్రాసెస్ కావచ్చు, రకరకాల పదాలల్లో మనకు ఫోటో అనే ఒక రూట్ వర్డ్ తారసపడుతుంది. అప్పుడు ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది లైట్ తోటి ఏదో విధంగా రిలేట్ అయి ఉంటుందనే ఒక అభిప్రాయానికి రాండి. ఓకే, సో ఫోటోగ్రఫీ ఇది మనకు తెలిసిందే, తెలిసిన పదాలే మీకు ఇచ్చాను, బట్ మనకు తెలియని పదాలు చాలా తారసపడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ రూట్ వర్డ్ అనేది మీకు ఉపయోగకారికంగా వస్తుంది. ఫిజ్ అనేది ఏంటంటే ఇక్కడ బాడీ. మనం ఫిజిక్స్ అంటాము, ఫిజికల్ సైన్స్ అంటాము, ఫిజికల్ స్టడీస్ అంటాము, ఫిజికల్ అపియరెన్స్ అంటాము, ఫిజియాలజీ అంటాము. ఏదైనా ఒక పదంలో మీకు పిహెచ్వై లేదా పిహెచ్వైఎస్ అనే రూట్ అనేది తారసపడితే మీరు ఒక అభిప్రాయానికి ఏం రావాలి, ఆ యొక్క పదము ఏదో ఒక విధంగా బాడీకి సంబంధించిన మీనింగ్తో రిలేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఏంటంటే ఫిజికల్ మనకు తెలిసిందే. ఓకే, పాలీ ఇక్కడ చెప్పాను మీకు. పాలీ అంటే మల్టిపుల్, మోర్ దెన్ టూ. గ్లాట్. ఓకే, పాలీ అంటే మోర్, మెనీ. ఒక మీనింగ్ ఇచ్చాను మీకు చూడండి, పాలీగ్లాట్. యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. లెట్స్ ఇమాజిన్ ఒక మీకు తెలియదు అనుకో, పాలీగ్లాట్ అనేది ఒక సినోనిమ్గా యాంటోనిమ్గా ఇవ్వబడ్డది. దీని యొక్క మీనింగ్ ఏందో నాకు తెలియదు. పాలీ అంటే మెనీ, అంటే మోర్ దెన్ టూ. గ్లాట్ అంటే ద వన్ హూ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే ఎవరికి అయితే ఎక్కువ లాంగ్వేజెస్, అంటే హూ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ పాలీగ్లాట్. బహుభాషా కోవిదుడు అంటాం కదా, వాళ్ళనే మనము పాలీగ్లాట్ అంటాము. మరి ఈ యొక్క పదానికి నేను ఏ యొక్క సహాయంతో నేను మీనింగ్ గెస్ చేశాను, పాలీ అనే ఒక రూట్ వర్డ్ యొక్క సహాయంతో ఆ యొక్క మీనింగ్ను గెస్ చేశాను. పోర్ట్ యొక్క మీనింగ్ వచ్చేసి క్యారీ. సింపుల్, పోర్టబుల్ టీవీస్ అంటాం. వీటిని అంటాం పోర్టబుల్ టీవీస్. ద టీవీ విచ్ కెన్ బి క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఈజీలీ. ఓకే, సో ఇంపోర్ట్ అంటాము. ఇంపోర్ట్ అంటే ఏంటిది, ఒక వేరే ప్రదేశం నుండి ఇక్కడికి క్యారీ చేసుకోవడం కోసం. ఎక్స్పోర్ట్ అంటే మన యొక్క వస్తువులను వేరే దేశానికి క్యారీ చేయడం, అంటే తీసుకెళ్ళిపోవడము. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఇలా రకరకాల పదాలు ఏంటంటే మనకు తారసపడతాయి. అంటే అందులో మీకు ఏంటంటే రూట్ వర్డ్ పోర్ట్ అనేది కామన్గా వస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు ఏ మీనింగ్ తీసుకోవాలి, క్యారీ. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి, ట్రాన్స్పోర్ట్. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇక్కడ నుండి అక్కడికి క్యారీ చేసే ఆ యొక్క రవాణా మార్గాన్ని మనం ఏమంటాము, రవాణా సాధనాన్ని ట్రాన్స్పోర్ట్ అంటాము. ఓకే, సైక్ అంటే మీకు తెలిసిందే. సైక్ మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు మైండ్. ఓకే, సైకాలజీ, సైకియాట్రిస్ట్. ఓకే, సైకో, ఇట్లా రకరకాల సైకోపథటిక్, ఇలా రకరకాల పదాలు మనకు తారసపడతాయి. ఏదైనా ఒక పదంలో మీకు PYSCH లేదా PYS అనే రూట్ వర్డ్స్ తారసపడితే సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైండ్ అనే ఒక అభిప్రాయానికి రండి. దానికి అనుగుణంగా ఏంటంటే మీరు పదాల యొక్క మీనింగ్ గెస్ చేయొచ్చు. సైకాలజీ ఇక్కడ. ఓకే, స్క్రిప్ట్ లేదా స్క్రిప్ట్ రైటర్ అని ఎవరిని అంటాము, ఎవరైతే ఒక స్క్రిప్ట్ రాస్తారు. ఆ స్క్రిప్ట్ అనేది మూవీ స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా స్క్రిప్ట్ కావచ్చు. అంటే రాయడాన్ని స్క్రిప్ట్ అంటాం. స్క్రిబుల్ ప్యాడ్ అంటాం మనం. దీన్ని ఏదైనా మనం మీటింగ్ జరిగేటప్పుడు ఏంటంటే నోట్స్ రాసుకుంటా అంటాం స్క్రిబుల్ ప్యాడ్లో. ఓకే, స్క్రిబ్ అనే రూట్ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి ఏంది, రైట్. ఇది ఏదైనా ఒక వర్డ్లో మీకు తారసపడితే ఈ యొక్క రూట్ వర్డ్ అది ఏంటంటే వన్ వే ఆర్ అదర్ ఇట్ గివ్స్ ద మీనింగ్ ఆర్ రిలేటెడ్ టు ద రైట్ అనే మీనింగ్కు సంబంధించింది. సో స్క్రిబుల్ ఇంతకుముందు చెప్పినప్పుడే. టెలి అంటే టెలిఫోన్, టెలిస్కోప్. టెలి మీన్స్ దూరం, దీని యొక్క అర్థం. ఇది కూడా రూటే. ఏదైనా ఒక పదంలో మీకు టెలి అని వచ్చిందంటే దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఫార్, దూరము. ఓకే, మనకి సింపుల్ కామన్గా యూజ్ చేసే పదాలు మనకు తెలుసు, టెలిఫోను, టెలిస్కోపిక్. ఓకే, బట్ అవే కాకుండా టెలి అనేది ఏంది, రకరకాలుగా డిఫికల్ట్ వర్డ్స్లలో మనకు తారసపడుతుంటే అలాంటి సందర్భాలలో ఈ రూట్ వర్డ్ అనేది మీకు ఉపయోగకారికంగా వస్తుంది. ఓకే, సో టెలివిజన్, దిస్ ఇస్ we know. Next one, terra means land and earth.
ఏదైనా ఒక రూట్ వర్డ్లో మీకు టెర్ ఆర్ టెరా అనే ఒక రూట్ వర్డ్ తారసపడితే సమ్ వే ఆర్ అండ్ అనదర్ వే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ల్యాండ్ ఎర్త్. ఎక్స్ట్రా టెరెషియల్ అని వేటిని అంటాం మనము అంటే భూమితో సంబంధం లేని ఏలియన్స్ కావచ్చు, లేకపోతే వేరే గ్రహాల మీద ఉండే గ్రహాంతర వాసులు, గ్రహాంతర ఆబ్జెక్ట్స్ని మనం ఎక్స్ట్రా టెరెషియల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, సో టెరా మీన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ ఆర్ ఎర్త్. టెరిటరీ భూగోళ టెరిటరీ అంటే ఆ యొక్క ప్రాంత పరిధి అంట. ఈ టెరిటరీ నాది, ఈ టెరిటరీని ఎవరు పలానా రాజు రూల్ చేస్తున్నాడు అని చెప్పే క్రమంలో మనం యూజ్ చేస్తుంటాడు. నెక్స్ట్ వచ్చేసి థియో. థియో మీన్స్ రిలేటెడ్ టు గాడ్. థియో ఏదైనా ఒక పదంలో మీకు థియో అనే రూట్ వర్డ్ అనేది మీకు తారసపడితే యూ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్ ద వర్డ్ ఈస్ రిలేటెడ్ టు గాడ్ ఆర్ రిలీజియస్ మ్యాటర్స్. అంటే గాడ్తో, దేవునితో లేదా రిలీజియస్ మ్యాటర్స్కి సంబంధించినది అనేది థియాలజీ అనేది ఒక కామన్గా యూజ్ చేసే పదము. స్టడీ ఆఫ్ రిలీజియన్ మతపరమైన యొక్క స్టడీని ఏమంటాం మనము థియాలజీ అని అంటాము. ఈ విధంగా ఈ కామన్గా రిపీట్ అయ్యే రూట్ వర్డ్స్ను మీరు గుర్తుపెట్టుకొని వాటి యొక్క ఇంగ్లీష్ సబ్స్టిట్యూట్ మీనింగ్ను గుర్తుపెట్టుకుంటే తెలిసిన పదాలను ఈజీగా గెట్ చేయొచ్చు. తెలియని పదాలను ఏంటంటే వీటి యొక్క సహాయంతో క్లోజ్ పాసిబిలిటీ ఏదైతే ఉందో ఆప్షన్ దాన్ని గెట్ చేసి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ను మనము రుచి చూడొచ్చు. ఓకే, సో ఈ యొక్క రూట్ వర్డ్ సహాయంతో ఏ విధంగా మనము సినోనిమ్స్ లేదా యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది ఏ విధంగా చేయొచ్చు, గెస్ చేసి చేయొచ్చు. ఒకవేళ ఆ పదాల యొక్క మీనింగ్ మనకు తెలియనప్పుడు అవి అనేది మనం ఎక్సర్సైజ్ రూపంలో చూస్తాము మనం. ఓకే, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వొకాబులరీ యొక్క డొమైన్ తీసుకున్నప్పుడు కామన్గా మనకు తారసపడే యొక్క వర్డ్స్ ఏంటి? సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్. సినోనిమ్స్ మీన్స్ వాట్ మీనింగ్? సిమిలర్ మీనింగ్ వర్డ్స్. And antonyms means opposite words. అంటే మనకు భాషా పదాల మీద మన యొక్క ప్రావీణ్యత, ప్రొఫిషియన్సీ ఓకే ఏ విధంగా ఉందో తెలుసుకునే క్రమంలో కూడా ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ బిట్ ద్వారా మనల్ని అసెస్ చేస్తారు. ఓకే, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఒక పదానికి ఏంటంటే కాంటెక్స్టువల్గా ఏంటంటే రకరకాల మీనింగ్స్ ఉంటాయి. వాటిని ఏమంటాం మనం? కాంటెక్స్టువల్ మీనింగ్ వర్డ్స్ అంటాము. ఓకే, ఒకే పదానికి రకరకాల కాంటెక్స్టువల్ మీనింగ్ విత్ స్లైట్ చేంజెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాటి మధ్య ఒక సిమిలారిటీ ఆర్ ఐడెంటికల్ అపియరెన్స్ ఉంటుంది. ఐడెంటికల్ అంటే కొంచెం సారూప్యత, అంటే ఎగ్జాక్ట్ సబ్స్టిట్యూషన్ కాదు. కాకపోతే ఏంటంటే సారూప్యత ఉన్న యొక్క పదాలను మనం ఏమంటామంటే సినోనిమ్స్ అంటాము. పర్యాయ పదాలను కూడా అనొచ్చు. ఓకే, సినోనిమ్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాము. ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ హ్యాస్ ద సేమ్ ఆర్ నియర్ మీనింగ్ ఓకే యాజ్ అనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఒక పదానికి ఏంటంటే నియర్ మీనింగ్ లేదా సిమిలర్ మీనింగ్ ఉన్న యొక్క పదాన్ని ఏమంటాము? దిస్ వర్డ్ ఈజ్ ఎ సిమిలర్ టు దట్ వర్డ్. దాన్ని ఏమంటాము? సినోనిమ్ అంటాము. బట్ నాట్ 100% ఎగ్జాక్ట్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఎగ్జాంపుల్ చూడు. ప్లెజెంట్, అగ్రియబుల్. మీరు ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను నా యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ప్లెజెంట్గా ఉన్నదనుకో, దాని అర్థం ఏంటి? నేను ఒప్పుకుంటున్నట్టు అర్థం. ఓకే, సో నేను మాటల ద్వారా అగ్రి అని చెప్పాను అనుకో, అది కూడా ఇక్కడ ఏంటంటే నా నుండి మీకు ఏంటంటే యాక్సెప్టెన్స్ వస్తుంది, పాజిటివ్ యాక్సెప్టెన్స్. ఇక్కడ ప్లెజెంట్, అగ్రియబుల్ అనేది ఏంటంటే ఒకదానికొకటి ఏంటంటే సిమిలర్ మీనింగ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాము? సినోనిమ్స్ అంటాము. ఓకే, తెలుగులో పక్కా చెప్పాలంటే మీకు నాటు భాషలో చెప్పాలంటే అన్నం బువ్వ కూడు అంటాం.
ఈ 3 పదాలు ఏందంటే అన్నం అనే పదానికి ఏందంటే సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటాం మనం సినోనిమ్స్. ఈ సినోనిమ్స్ ఏందంటే ఒక్కొక్కసారి ఏందంటే మనకు తెలియని పదాలు ఎగ్జామ్లో చాలా మట్టుకు తారసపడతాయి. అలాంటి సందర్భాలలో ఇంతకుముందుకు చెప్పినట్టు మీకు రూట్ వర్డ్స్ అనేది హెల్ప్ అవుతాయి. అక్కడ రూట్ వర్డ్స్ సహాయంతో మీరు గెస్ చేయొచ్చు మీనింగ్. ఓకే, కన్సెంట్ అంగీకారం, యాక్సెప్టెన్స్ కూడా అంగీకారం, సమ్మతం, కన్సెంట్ అంటే సమ్మతం, యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం. ఆల్మోస్ట్ సమ్మతం అంగీకారం ఇన్ తెలుగులో ఏంది, రెండింటి పదాల యొక్క మీనింగ్ ఒకటే కదా. ఓకే, ఆల్మోస్ట్ సేమే కదా, సిమిలర్. సో వాటిని ఏమంటాం, సినోనిమ్స్ అంటాం. మనకు తెలిసిందే, సినోనిమ్స్ మీన్స్ సిమిలర్ మీనింగ్ వర్డ్స్. యాంటోనిమ్ అంటే ఇంకా ఈజీ, డెడ్ ఈజీ. యాంటోనిమ్ అంటే ఆపోజిట్, వ్యతిరేక పదాలు అంటాం మనము. హ్యాపీకి వచ్చేసి ఏంటంటే అన్హ్యాపీ, రిచ్కి వచ్చేసి పూర్, ఓకే, డార్క్కి వచ్చేసి లైట్, ఓకే, స్మాల్కి వచ్చేసి బిగ్. ఇలాంటి పదాలు మనకు స్కూల్ లెవెల్లో చాలా నేర్చుకున్నాం. బట్ ఇక్కడ వచ్చి స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది అంటే +2 లెవెల్ లేదా డిగ్రీ లెవెల్లో మనల్ని టెస్ట్ చేయబడతాయి. కాబట్టి అప్పుడు మనకు ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ బిట్ చేసేటప్పుడు రూట్ వర్డ్స్ అనేది కొంచెం ఉపయోగపడతాయి. లెట్స్ సీ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ సినోనిమ్స్. ఈ యొక్క ఎక్సర్సైజ్ బిట్స్ అనేది ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడగబడ్డ యొక్క బిట్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా తయారు చేయబడ్డవి. ఓకే, సో సందర్భానుసారంగా ఆ యొక్క హైలైట్ చేయబడ్డ పదము ప్రతి ఒక్క సెంటెన్స్లో దాని యొక్క సిమిలర్ మీనింగ్ ఏందనేది మనకి ఇవ్వబడ్డ 4 ఆప్షన్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, హీ గేవ్ ఏ కన్సైజ్ సమ్మరీ ఆఫ్ ద రిపోర్ట్. కన్సైజ్ మనకి ఏంటంటే 2 పదాలు కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు, ప్రిసైజ్ అండ్ కన్సైజ్. ప్రిసైజ్ మీన్స్ ఇక్కడ ఎగ్జాక్ట్, కన్సైజ్ మీన్స్ ఏంటంటే షార్ట్. మీకు ఒక 10 పేజీల యొక్క మెటీరియల్ ఇచ్చేసి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనుకో, కన్వర్ట్ దట్ వన్ ఇన్ ద ప్రిసైజ్ అండ్ కన్సైజ్ మేనర్. ప్రిసైజ్ అండ్ కన్సైజ్ మేనర్ అంటే మ్యాటర్ను ఎక్కడ, మ్యాటర్లో ఉన్న సోల్ను మీరు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆ యొక్క లెంది మ్యాటర్ని ఏంటంటే షార్ట్ చేసి ఇవ్వండి. ప్రిసైజ్ అండ్ కన్సైజ్ మీన్స్ ఎగ్జాక్ట్ అండ్ షార్ట్. ప్రిసైజ్ మీన్స్ ఎగ్జాక్ట్, కన్సైజ్ మీన్స్ షార్ట్. దీని యొక్క సిమిలర్ మీనింగ్ ఏంది, బ్రీఫ్. బ్రీఫ్ అంటే కూడా ఏంటి, షార్టెన్ చేయడం. ఏదైనా ఒక మ్యాటర్ను కానీ లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని షార్టెన్ చేయడం. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే సిమిలర్ మీనింగ్ ఉంది. డీటెయిల్ ఇది క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది. డీటెయిల్ అంటే ఏంది, ఎలాబరేటివ్గా, వివరణాత్మకంగా చెప్పడం. మరి ఇక్కడ కన్సైజ్ ఏంటంటే షార్ట్ చేయడము. సో ఇది ఆపోజిట్ అవుతుంది. కన్ఫ్యూజింగ్ అనే దానికి ఇక్కడ ఎలాంటి సందర్భానుసారమైన మీనింగ్ లేదు కాబట్టి దిస్ ఇస్ లెంది. ఆల్మోస్ట్ ఇది కూడా ఆపోజిట్ అయిపోతుంది. ఇది ఆపోజిటే, ఇది ఆపోజిటే. ఇక్కడ మనకు మ్యాచబుల్ అయ్యే వర్డ్ ఏంది, ఎందుకు మనం చేసే బిట్ వచ్చేసి సినోనిమ్, సిమిలర్ మీనింగ్. కన్సైజ్ మీన్స్ షార్ట్ అండ్ బ్రీఫ్ మీన్స్ షార్ట్. సో దీస్ 2 are the similar meaningful words. So this is the right answer. Next one, see. She looked at him with a stern expression. She looked at him with a stern expression. Stern యొక్క మీనింగ్ వచ్చేసి వెరీ స్ట్రిక్ట్, అన్యూజువల్ అనొచ్చు, ఓకే. అండ్ ఈవెన్ ఏంటంటే ఇక్కడ చూద్దాం, అన్యూజువల్ కూడా అనొచ్చు. షీ లుక్డ్ ఎట్ హిమ్, స్టర్న్ ఎక్స్ప్రెషన్. మనకి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని వార్నింగ్స్ వస్తుంటాయి కాలేజీలలో కానీ లేకపోతే స్కూల్ లెవెల్లో చదువుకున్నప్పుడు. ఏంటంటే ఎవరైతే రూల్స్ను వైలేట్ చేస్తారో స్టర్న్ యాక్షన్ విల్ బి టేకెన్. కఠిన చర్యలు తీసుకోబడును. కఠినం, ఓకే. స్టర్న్ యొక్క మీనింగ్ వచ్చేసి కఠినం. యాంగ్రీ అంటే ఒక రకంగా ఏంటంటే కఠినంగానే ఉండడము, ప్లస్ ఏంటంటే మన యొక్క మరి కఠినంగా అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. మన యొక్క ఏంటంటే అసంతృప్తిని వెలిబుచ్చేటప్పుడు కూడా ఆవేశంగా యాంగ్రీగా ఉండొచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులల్లో రకరకాల కారణాల చేత మనం యాంగ్రీగా ఉంటాం. సో ఇది ఏంటంటే నాట్ ఎగ్జాక్ట్ సిమిలర్ వర్డ్. సాడ్ అనేది కానే కాదు, హ్యాపీ అనేది కానే కాదు, స్ట్రిక్ట్. దిస్ ఈస్ ద సిమిలర్ మీనింగ్ టు స్టర్న్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు స్ట్రిక్ట్. నెక్స్ట్ వన్, ద మెజిషియన్స్ ట్రిక్స్ were truly bizarre. The magician tricks were truly bizarre. Bizarre means strange, abnormal.
odd, eccentric, okay, unusual. The magician's tricks were truly bizarre. ఆ యొక్క మెజిషియన్ యొక్క ట్రిక్స్ ఏ విధంగా ఉన్నాయి, టోటల్లీ ఏంటంటే స్ట్రేంజ్గా ఉన్నాయి. స్ట్రేంజ్గా అంటే వేరే మెజిషియన్స్ చేసే యొక్క ట్రిక్స్ ఒక విధంగా ఉంటే ఇతని యొక్క ట్రిక్స్ అనేది ఇంకొక విధంగా ఉన్నాయి. టోటల్లీ ఏంటంటే బిజార్. బిజార్ మీన్స్ స్ట్రేంజ్ లేదా ఆడ్, అంటే వేరే వింతగా ఉండడం, వేరే యొక్క అంటే యూజువల్ మేనర్లో లేకుండా అన్యూజువల్గా లేకపోతే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండడం, దీని యొక్క మీనింగ్ వచ్చేసి బిజార్. సో దీని యొక్క వాట్ యు కాల్ దట్ సిమిలర్ మీనింగ్ ఏంది, కామన్. కామన్ అనేది ఏంటంటే ఆపోజిట్ అవుతుంది కామన్. ఇక్కడ యొక్క సెంటెన్స్లు ఏం చెప్పబడుతున్నాయి, అందరు మెజిషియన్స్ చేసే ట్రిక్స్ లాగా లేవు, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. సంథింగ్ ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. కామన్ అనేది ఏంటంటే అందరి ఒకేలాగా ఉంటాయని చెప్పే కాంటెక్స్ట్ కాబట్టి దట్ ఈస్ నాట్. ఓకే, బోరింగా కాదు, డల్లా కాదు, స్ట్రేంజ్. స్ట్రేంజ్ ఈజ్ ద రైట్ మ్యాచ్ టు దిస్ వర్డ్ బిజార్. కామన్లీ మనకి ఏంటంటే ఈ బిజార్ అనే వర్డ్ ఈ ద సిననిమర్ యాంటమ్లో కామన్గా తారసపడుతుంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి బిజార్. బిజార్ అంటే వింతగా ఉండడము లేదా అన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు అనే ఒక కరెక్ట్ కానీ యొక్క కొలిక్వల్ లాంగ్వేజ్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. షీ మేడ్ ఏ వేలియంట్ అటెంప్ట్ టు క్లైంబ్ ద మౌంటైన్. దీన్ని క్లైంబ్ అనండి, క్లైంబ్ అనే కాదు, బి ఈజ్ ద సైలెంట్ కాన్సోనెంట్. షీ మేడ్ ఏ వేలియంట్ అటెంప్ట్ టు క్లైంబ్ ద మౌంటైన్. వేలియంట్ అనేది ఏంటంటే మౌంటైన్ ఎక్కేటప్పుడు ఏంటంటే మనము సాహసం చేస్తున్నట్టే మనం, ఎందుకంటే అది రెగ్యులర్గా మనం చేసే పని కాదు. ఓకే, ఒక మౌంటైన్ ఎక్కేటప్పుడు ఏంటంటే ఎంత కష్టాలతో కూడుకుంటుందో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వాటిని తెగించి ఎక్కడం అంటే సాహసం చేయటమే. ఇక్కడ వేలియంట్ యొక్క మీనింగ్ వచ్చేసి సాహసం, ధైర్య సాహసాలను ప్రదర్శించటం. చూద్దాం వీటి యొక్క మీనింగ్. లేజీ అనేది క్వైట్ ఇర్రెలవెంట్. ఓకే, సో ఫియర్ఫుల్ భయంతోట, క్వైట్ ఆపోజిట్ దిస్ వన్. భయంతోట షీ మేడ్ ఏ వేలియన్ అటెంప్ట్ టు క్లైంబ్ ద మౌంటైన్. ఆమె ధైర్య సాహసాలను ప్రదర్శించేసి ఆ యొక్క పర్వతాన్ని అధిరోహించింది ఆర్ ఎక్కింది అని యొక్క సెంటెన్స్ మీనింగ్. సో వేలియంట్ అనేది ధైర్య సాహసాలను ఇండికేట్ చేసే వర్డ్. సో వీకా కాదు, దిస్ ఈజ్ ఆపోజిట్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యం. సో దీస్ టూ ఆర్ మ్యాచబుల్. ఓకే, వేలియంట్కి ఇక్కడ సినోనిమ్ వచ్చేసేంది బ్రేవ్. నెక్స్ట్ వన్ చూద్దాం. His handwriting is barely legible. Okay, legible means clear and easy to understand. Okay, సో హిస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ బేర్లీ లెజిబుల్. అతని యొక్క చేతి రాత ఏంటంటే చాలా స్పష్టంగా ఉన్నది, సరళంగా స్పష్టంగా ఉన్నదని అర్థం. అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్ అర్థం. ఓకే, రీడబుల్ మనం ఎప్పుడు అంటాం ఒకరి యొక్క రాత స్పష్టంగా ఉన్నదని ఎప్పుడు అంటాము, అది చదవడానికి అనుకూలంగా ఉన్నప్పుడే కదా అని మనం ఏంటంటే స్పష్టంగా ఉందంటాము. స్పష్టంగా లేకపోతే స్పష్టంగా రాయి అంటాం, ఎందుకంటే నాకు చదవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఓకే, సో దిస్ గోయింగ్ టు బి ద డైరెక్ట్ మ్యాచబుల్ విత్ దట్ వన్. అది ఏంటంటే డైరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మెస్సీ అంటే గజిబిజిగా చెత్తగా ఉండడం, మనకు చిరాకు తెచ్చే పెద్దదిగా ఉండడము. కొంతమంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే డాక్టర్ హ్యాండ్ రైటింగ్ రాస్తా అంటారు. పేపర్ దిద్దేవాడికి ఏంటంటే తల బుర్ర ఎగిరిపోతుంది, వాడు ఏం రాసాడో వీనికి అర్థం కాదు. సో చూస్తే ఏంటంటే ఒక చిత్తు పేపర్ మీద ఏది తోస్తే అది రాసింది, అలాంటి ఒక రైటింగ్ని మెస్సీ. ఇది ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సిమిలర్ మీనింగ్. నీట్గా ఉన్నా కూడా దాన్ని ఏమంటాము, ఓకే హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉంది. కొంతమంది నీట్గా రాయకపోయినప్పటికీ కూడా అది చదవడానికి మనకు ఏంటంటే అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏంది లెజిబుల్ అంటే స్పష్టంగా ఉంది. స్పష్టంగా అంటే ఏంటంటే చదవడానికి అనుకూలంగా ఉంది. ఈ యొక్క రెండిటి యొక్క పదాల మధ్య మీరు కన్ఫ్యూజ్ కాకండి. నీట్గా అంటే ఏంటంటే అందంగా ఉంది, అందం కాదు ఇక్కడ స్పష్టంగా ఉంది అనే పదం. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇన్విజిబుల్ అంటే క్వైట్ ఆపోజిట్, అంటే కంటికి కనిపించనిది. సో అది కాదు. సో రీడబుల్ ఈజ్ ద సూటబుల్ చాయిస్ టు దట్ వన్. ద ఫ్యాక్టరీ వాజ్ బిల్ట్ ఇన్ ఏ రిమోట్ ఏరియా. రిమోట్ మీన్స్ వెరీ డిస్టెంట్. రిమోట్ విలేజెస్ అంటాము, రిమోట్ ఏరియాస్ అంటాము. ఓకే, రిమోట్
కల్చర్ అనేది రిమోట్ వర్క్ కల్చర్ అనేది ఈ రోజులలో బాగా పాపులారిటీ సాధించింది. రిమోట్ వర్క్ కల్చర్ అంటే యూ డోంట్ నీడ్ టు గో టు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు ఏంటంటే ఎక్కడ ఉండైనా వర్క్ చేసుకోవచ్చు, బట్ నా యొక్క వర్క్ నువ్వు కంప్లీట్ చేస్తే చాలు. ఓకే, దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా అంటాం మనము. రిమోట్ మీన్స్ డిస్టెంట్. దీని యొక్క సిమిలర్ మీనింగ్ ఏందో చూద్దాం ఇక్కడ. ఓకే, ద ఫ్యాక్టరీ వాజ్ బిల్ట్ ఇన్ ఏ రిమోట్ ఏరియా. చాలా ఎక్కడో దూర ప్రాంతాల్లో ఏంటంటే అక్కడ ఫ్యాక్టరీ కట్టబడ్డది. దీని మీనింగ్ ఏంటి? సో ఫార్ అవే అంటే దూరం, చాలా దూరం. ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ పాసిబిలిటీ ఉంది. ఇది ఆన్సర్ అయ్యే అవకాశము. సెంట్రల్ నడి ఒడ్డున కట్టారా? కాదు కదా, క్వైట్ ఆపోజిట్. అర్బన్ పట్టణ ప్రాంతాల్లో కట్టారా? అలాంటి యొక్క మీనింగ్ అనేది లేదు ఇక్కడ. రూరల్ అనే యొక్క మీనింగ్ ఏమైనా వాడబడ్డదా? లేదు. సో నారో ఇరుకు ప్రాంతంలో ఏమైనా కట్టబడ్డదా? అలాంటిది ఏం లేదు. సో రిమోట్కి అర్థం వచ్చేసి ఏంటంటే ఫార్ అవే. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ దీస్ టూ ఆర్ ఏంటంటే సినోనిమ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. He tried to conceal his emotion. Conceal యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే హైడ్. నాట్ టు ఎగ్జిబిట్ అవుట్ సైడ్ అంటే తన యొక్క భావాలను, తన యొక్క ఫీలింగ్స్ని ఏంటంటే వాటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవటము, దాచిపెట్టుకోవడం, అంతర్గతంగా దాచిపెట్టుకోవడము. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని దాచిపెడతారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క భావాలను ఏంటంటే వెళ్ళిపుచ్చకుండా దాచిపెట్టుకుంటారు. సో ఈ యొక్క సెంటెన్స్ మీనింగ్ వచ్చేసి ట్రై టు కన్సిల్ హిస్ ఎమోషన్. తన యొక్క ఎమోషన్స్ని ఏంటంటే భావోద్వేగాలను ఏంటంటే దాచిపెట్టుకుంటున్నాడు. అంటే అతని యొక్క మైండ్లో ఏముందో దాన్ని ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాడు, అంటే చేయడానికి వద్దు అని ట్రై చేస్తున్నాడు. ఓకే, కన్సిల్ యొక్క మీనింగ్ వచ్చేసి హైడ్. ఓకే, సో రివీల్ అంటే క్వైట్ ఆపోజిట్, బయటికి వెళ్ళబుచ్చడం కాదు కదా, దాచిపెట్టుకుంటున్నాడు అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయటం లేదు. సో దిస్ క్వైట్ ఎక్స్ప్రెస్, ఈ రెండు ఏంటంటే ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్, బట్ ఇక్కడ ఈ కాంటెక్స్లో ఈ రెండు ఏంటంటే యాంటోనిమ్స్ అయిపోతాయి, డిస్సిమిలర్ మీనింగ్ వర్డ్స్. సో ఈ రెండు అనేది మ్యాచ్ కాదు. షేర్, ఇది కూడా ఆల్మోస్ట్ ఓ రకంగా ఏంటంటే బయటికి వెళ్ళి పుచ్చడం, ఇది కూడా సిమిలర్ మీనింగ్ వర్డ్. ఈ 3 అనేది ఏంటంటే సిమిలర్ మీనింగ్ బట్ ఆపోజిట్ టు దిస్ వన్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. హైడ్ అన్నది కరెక్ట్. లెట్స్ సీ విత్ ద సేమ్ ఎంథూసియాజం నెక్స్ట్ ఎగ్జాంపుల్. She was elated by the news of her success. She was elated by the news of her success. Elated means very excited, felt very happy. So there are no words to describe how happy a particular person is. అంటే మనం ఏంటంటే ఎంత హ్యాపీగా ఉన్నామో మనం పదాలలో ఎక్స్ప్రెస్ చేయలేని ఒక స్థితిని ఏమంటాం మనం? ఎలేటెడ్. ఎప్పుడు మనకి ఏదన్నా ఒక ఊహించిన ర్యాంక్ వచ్చినప్పుడు, లేదా ఊహించని రిజల్ట్ కూడా వచ్చినప్పుడు, ఏదన్నా లాటరీ తగిలినప్పుడు, లేకపోతే రకరకాలుగా సందర్భాలలో ఏంటంటే మనం ఊహించిన దానికంటే బియాండ్గా జరిగినప్పుడు, సో మన యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, మన మైండ్ స్టేటస్ చాలా ఎక్సైట్మెంట్లో ఉంటుంది. ఆ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏమంటాం మనం? ఎలేటెడ్. షీ వాజ్ ఎలేటెడ్ బై ద న్యూస్ ఆఫ్ హర్ సక్సెస్. ఆమె యొక్క విజయం సంబంధించిన వార్తలు ఎప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎలేటెడ్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. డిసప్పాయింటెడ్ క్వైట్ ఆపోజిట్, ఇది యాంటోనిమ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. కన్ఫ్యూజ్డ్, దిస్ ఈజ్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ నెగిటివ్ మీనింగే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే షీఈ్ వెరీ ఎక్సైటెడ్. సో షాక్డ్, ఇది కూడా ఒక రకంగా ఏంటంటే క్వైట్ ఆపోజిట్. థ్రిల్ అని మనం ఏమంటాము? ఎప్పుడైతే మనము ఊహించిన దానికంటే బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ అనేది ఏదైనా మన లైఫ్లో జరిగినప్పుడు వీ అండర్గో ఎ కైండ్ ఆఫ్ థ్రిల్ ఫీలింగ్. మనం ఏంటంటే ఒక థ్రిల్ అనే ఫీలింగ్ను మనం ఏంటంటే అనుభూతి చెందుతాము. సో దీస్ టూ ఆర్ మ్యాచబుల్. సో ఎలేటెడ్ యొక్క సిమిలర్ మీనింగ్ వర్డ్ ఏంది? సినోనిమ్ ఏంది ఇక్కడ? థ్రిల్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. The futile attempt to escape only worsened his situation. Futile attempt to escape only worsened his situation. Futile. ఫర్టైల్ అనే ఒక పదాన్ని మనము కామన్గా వింటూనే ఉంటాము. ఫర్టైల్, ఫలవంతమైన. దాని ఆపోజిటే ఇది, దాని యొక్క ఆపోజిటే.
అంటే ఫ్రూట్లెస్ ఎఫర్ట్. మనకి ఏందంటే అపజయమే కలిగేది. ఒక ప్రయత్నం చేస్తాము, ఆ ప్రయత్నం ఏందంటే దెబ్బ కొడుతుంది, లేదా ఏందంటే రివర్స్ అయిపోతుంది. ఓకే, వృధా ప్రయత్నం. ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్ ఆల్ ఆఫ్ సడన్. వృధా ప్రయత్నం. ద ఫ్యూటల్ అటెంప్ట్ అంటే వృధా ప్రయత్నము. టు ఎస్కేప్ ఓన్లీ వర్సన్ ది సిచ్యువేషన్. తప్పించుకోవడం కోసము అతను చేసిన యొక్క వృధా ప్రయత్నం ఏంటంటే ప్రజెంట్ ఉన్న కండిషన్ కంటే ఇంకా దిగజారిపోయేటట్టు చేసింది. ఇక్కడ ఫ్యూటైల్ అంటే వృధా, అంటే యూజ్లెస్, ఫ్రూట్లెస్, నిరుపయోగమైన. దీని యొక్క రిలేటెడ్ వర్డ్ ఏం చూద్దాం ఇక్కడ, యూజ్ఫుల్. యూజ్ఫుల్ ఈజ్ క్వైట్ ఆపోజిట్. సీరియస్, ఎలాంటి సీరియస్ అటెంప్ట్ అయితే కాదు కదా. అండ్ స్మార్ట్, ఏదన్నా తెలివిని ఉపయోగించి చాకచక్యమైన ఏదన్నా అటెంప్ట్ చేశారా, ప్రయత్నం చేశారా, అది కాదు కదా. ఇక్కడ ఏంటంటే హోప్లెస్. హోప్లెస్ అండ్ ఫ్యూటైల్ ఏ విధంగా మ్యాచ్ అవుతాయో చూద్దాం. ఫ్యూటైల్ అంటే నిరుపయోగం, ఎలాంటి అవకాశాలు లేవు. హోప్లెస్ అంటాం, హోప్లెస్ పర్సన్ అంటాం, అంటే నీతోటి ఏం ఉపయోగం లేదు, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే యొక్క కాంటెక్స్లో మనం యూజ్ చేస్తుంటాం. టీచర్స్ కొంతమంది పిల్లల్ని ఏమంటారు, యూ హోప్లెస్ ఫెలో అంటాం. నువ్వు ఉన్నా ఏం నా ప్రయోజనం లేదు, నువ్వు లేకపోయినా కూడా ప్రయోజనం లేదు అనే ఒక కాంటెక్స్లో. సో దీస్ టూ ఆర్ మ్యాచబుల్. కాబట్టి ఈ ఫ్యూటైల్కు హోప్లెస్ అనేది పర్ఫెక్ట్ సిమిలర్ వర్డ్. సో దీస్ టూ ఆర్ సినోనిమ్స్. Let's see the next one. The spy disguised himself as a tourist. స్పై అంటే మనకు తెలిసిందే గూఢాచారి. గూఢాచారులు అంటేనే మనకు తెలుసు వాళ్ళ యొక్క రియల్ ఐడెంటిటీని ఎప్పుడు వాళ్ళు ఎగ్జిబిట్ చేయరు. ఒక మూవీ చూసాం మనం, కమల్ హాసన్ది విక్రమ్ అనే మూవీ. అందులో స్టోరీ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళ యొక్క రియల్ ఐడెంటిటీ, అందరూ స్పైలే, ఒక్కొక్కరి యొక్క రియల్ ఐడెంటిటీ అనేది స్టోరీ ఎవాల్వ్ అవుతున్న క్రమంలో మనకు రివీల్ అవుతుంటాడు. సో అప్పుడు ఏంటంటే మనం థ్రిల్ ఫీల్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే కాంటెస్ట్కి సంబంధించింది కాదు, ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. డిస్గైజ్డ్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క రూపాన్ని మార్చుకొని, ఎగ్జాక్ట్ రూపం లేకుండా ఏంటంటే, అంటే వాళ్ళ ఎగ్జాక్ట్ రూపం అనేది ఏందో తెలియదు. ఓకే, వేరే ఒక రూపంలో ఏంటంటే చలామణి కావడం, డిస్గైజ్డ్, దాచిపెట్టుకోవడం వాళ్ళ యొక్క రూపాన్ని. ఓకే, ద స్పై డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ టూరిస్ట్. ఓకే, ఇన్సల్టెడ్ అనేది ఇర్రెలవెంట్, ఇక్కడ సందర్భానుసారంగా ఎలాంటి మ్యాచబుల్ కాదు. ఎక్స్పోజ్డ్ అనేది క్వైట్ ఆపోజిట్. వాళ్ళ యొక్క రియల్ ఐడెంటిటీని ఏంటంటే గూఢాచారులు ఎక్స్పోజ్ చేసుకుంటారు, ఎగ్జిబిట్ చేస్తారు, నేను గూఢాచారిని చూడండి అని చేస్తారా? నో, క్వైట్ ఆపోజిట్. ఐడెంటిఫైడ్, గుర్తించదగ్గదేనా? నో. camouflaged. This is the right answer. Camouflaged means ఇదేంటంటే ఇంకా మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, మిలిటరీలో సోల్జర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏంటంటే ఆ యొక్క యుద్ధ భూమిలో వాళ్ళని ఏంటంటే శత్రువులకు అంతగా ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కావచ్చు, వాళ్ళు వేసుకునే యొక్క క్యాప్స్ కానీ, వాళ్ళ యొక్క బాడీ మీద అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని స్ట్రీక్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క రియల్ ఐడెంటిటీని దాచిపెట్టే క్రమంలో ఆ విధంగా వాళ్ళు యుద్ధ భూమిలో డ్రెస్అప్ అవుతూ అంటారు. క్యామోఫ్లాజ్ ఏంటంటే వాళ్ళ యొక్క రియల్ ఐడెంటిటీని ఏంటంటే దాచిపెట్టుకొని ఇంకొక రూపంలో ఉండడం, అదే డిస్గైజ్డ్. బోత్ ఆర్ మ్యాచబుల్. లెట్స్ సీ అనదర్ వన్. He was reluctant to accept the offer. Reluctant is nothing but unwilling. అయిష్టంగా ఉండడం, unwilling. Okay, not ready to accept. ఇట్లా కూడా మనం మీనింగ్ తీసుకోవచ్చు, నాట్ రెడీ టు యాక్సెప్ట్. హీ వాజ్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. మనం అతను ఏంటంటే ఆ ఆఫర్ను ఏంటంటే తీసుకోవడానికి ఇష్టంగా లేడు, అయిష్టంగా ఉన్నాడు అని అర్థం. దీని యొక్క మీనింగ్ ఈగర్గా ఉన్నాడా, ఆతృతతో ఉన్నాడా? క్వైట్ ఆపోజిట్. అసలు వాళ్ళలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, క్వైట్ ఆపోజిట్. హెజిటెంట్, ఎస్, క్లోజ్ పాసిబిలిటీ. క్విక్, ఇది ఏంటంటే ఇర్రెలవెంట్. గ్రేట్ఫుల్, కృతజ్ఞత భావంతో ఉన్నాడా? లేదు, ఇది కూడా ఇర్రెలవెంట్. ఎస్, హెజిటెంట్. ఎందుకు హెజిటెంట్ అంటే వాటి కొలది ఊగిసలాడటం. హెజిటెంట్ ఏంటంటే ఆలోచించటం, డౌట్ పడడం, తీసుకోవాలన్నా వద్దా, యాక్సెప్ట్ ఆఫర్ను తీసుకోవాలన్నా వద్దా. ఆల్మోస్ట్ ఏంటంటే రిలక్టెంట్ అండ్ అన్విల్లింగ్. అయిష్టంగా ఉన్నాడు. ఎప్పుడు మనం ఊగిసలాడతాము? అయిష్టంగా ఉన్నప్పుడే కదా ఊగిసలాడతాం. ఇష్టంగా ఉన్నప్పుడు వెంటనే పోయి ఆ యొక్క ఆఫర్ను యాక్సెప్ట్ చేస్తాం. సో దీస్ టూ ఆర్ మ్యాచబుల్.
ఏంటంటే సిమిలర్ ఉన్నాయి కాబట్టి రిలక్టెంట్కు హెసిటెంట్ అనేది పర్ఫెక్ట్ సినోనిమ్. నెక్స్ట్ let's see the next one. His tone was sarcastic when he spoke about the result. Sarcastic అంటే ఏందంటే వ్యంగ్యంగా చెప్పటం, వ్యంగ్యంగా అంటే ఆ వ్యంగ్యంగా చెప్పే క్రమంలో ఏంటంటే ఎదుటి వాళ్ళని ఏంటంటే టార్గెట్ చేసుకొని కొన్ని ఏంటంటే సూదులతో గుచ్చే పదాలను మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఎక్కడ కరెక్ట్ వాళ్ళకి తాకేసి ఎక్కడో మండింది అంటాం. ఓకే, ఈ టోన్ వాజ్ సర్కాస్టిక్ వెన్ హీ స్పోక్ అబౌట్ ద రిజల్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు అతని యొక్క టోన్ అంటే యొక్క పదాలను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అవి ఏంటంటే సర్కాస్టిక్గా వ్యంగ్యంగా ఉన్నాయి. వ్యంగ్యంగా సర్కాస్టిక్. సిన్సియరా క్వైట్ ఆపోజిట్. సాడ్ బాధతో ఉన్నాయా? నో. ఫన్నీయా? నో. మాకింగ్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళను హేళనగా చేయడం లేదా ఓ రకంగా ఏంటంటే సర్కాస్టిక్గానే చూడడం లేదా సర్కాస్టిక్గానే వాళ్ళతో మాట్లాడడము. మేకింగ్ ఏ మాకరీ ఆఫ్ డెమోక్రసీ అంటాము, అంటే అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. అండ్ సర్కాస్టిక్ అనేది కూడా ఒకళ్ళు ఏంటంటే మనము టార్గెట్ చేసుకొని అపహాస్య పాలు చేసే క్రమమే సర్కాజం ఆర్ సర్కాస్టిక్ ఫీలింగ్ అండ్ సర్కాస్టిక్ అప్రోచ్. సో దీస్ టూ ఆర్ ఏంటంటే మ్యాచబుల్, సిమిలర్ వర్డ్స్ కాబట్టి దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ సినోనిమ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద క్రిమినల్ ట్రై టు ఎవేడ్ ద పోలీస్. ట్యాక్స్ ఎవేడ్స్ అంటాం, ట్యాక్స్ ఎవేషన్స్ అంటాం. సో ట్యాక్స్ ఎవేడర్స్ అంటే ఎగ్గొట్టడం అంటే పారిపోవటము లేదా ఏంటంటే తప్పించుకోవడము అండ్ ఇంటెన్షనల్గా చేయడం, ఉద్దేశపూర్వకంగా చేయడము. ద క్రిమినల్ ట్రై టు ఎవేడ్ ద పోలీసుల నుండి ఏంటంటే తప్పించుకోవడము లేదా పోలీసులను అవాయిడ్ చేయడం. దీని యొక్క మీనింగ్ చూద్దాం. ద క్రిమినల్ ట్రై టు ఛాలెంజ్ అంటే డి అని రెడీగా ఏంటంటే వాళ్ళకు ఫేస్ టు ఫేస్ వెళ్ళడం. ఇక్కడ ఏంది మీనింగ్ వచ్చేసి వాళ్ళని ఏంటంటే అవాయిడ్ చేయడం లేదా వాళ్ళని తప్పించుకునే క్రమంగా వాళ్ళని ఏంటంటే ఎదురు పడకపోవడం, ఇష్టం లేకపోవడమో లేదా ధైర్యం లేదో లేదా ఏదైనా తప్పు చేయడం వల్ల ఎక్కడ దొరికిపోతాం అనే భయంతో వాళ్ళకు ఎదురు పడడానికి ఇష్టపడకపోవడం లేదా తప్పించుకునే క్రమం ఏదైనా కావచ్చు ఇక్కడ ఎవేడ్ అనేది. ఓకే, యాక్సెప్ట్ అనేది కూడా క్వైట్ ఆపోజిట్ అవుతుంది. పోలీసు వాళ్ళని ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ చేయడానికి ఒప్పుకున్నాను. నో ఇగ్నోర్ ఇస్ దట్. అవాయిడ్ అనేది ఎందుకంటే అవాయిడ్ అనేది సిమిలర్ వర్డ్స్. అవాయిడ్ అంటే ఉద్దేశపూర్వకంగా ఏంటంటే ఒకరి యొక్క ప్రజెన్స్ని ఇష్టపడకపోవటము, వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా అదే మీనింగ్. ఓకే, సో దీస్ టూ ఆర్ మ్యాచబుల్, సిమిలర్. The next one, the old man walked with a stoop. Stoop యొక్క మీనింగ్ ఏంటంటే డోంట్ స్టూప్ టు అదర్స్. ఎదుటి వాళ్ళ ముందు ఏంటంటే నువ్వు ఏంటంటే దిగజారిపోకు. డోంట్ స్టూప్ టు అదర్స్. ఎదుటి వాళ్ళని ఇక్కడ దిగజారిపోవడం అనే మీనింగ్ కాదు. ఇక్కడ ద ఓల్డ్ మ్యాన్ వాక్డ్ విత్ ఏ స్టూప్ అంటే ఏం చేస్తాడు? ఓల్డ్ మ్యాన్ ఏంది నడిచే క్రమంలో ఏం చేస్తారు? ఒక స్టాఫ్, ఏదైనా వాకింగ్ స్టాఫ్ తీసుకొని ఏంటంటే బెండ్ అయి నడుస్తుంటా అంటారు కదా. ఓకే, సో ఇక్కడ స్టూప్ ఏంటంటే కొంచెం కుంగుబాటు లేకపోతే జస్ట్ బెండ్ అయి నడవడం. ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది. జంప్ చేసుకుంటే ఎక్కడ నడుస్తారా ఓల్డ్ మ్యాన్? నో. అండ్ లింప్ కుంటుకుంటూ నడుస్తారా? లేదు. ట్విస్ట్ చేసుకుంటూ నడుస్తారా ఇట్లా జిగ్ జాగ్గా? నో. సో జనరల్గా ఏంటంటే ఓల్డ్ పీపుల్ దే కెన్ నాట్ స్టాండ్ ప్రాపర్లీ. సో ది స్టాజర్ ఈదర్ వాకింగ్, నడిచేటప్పుడు ఏంటంటే వాళ్ళ కాళ్ళు వణుకుడన్నా లేకపోతే బెండ్ అయి సో ఏంటంటే అండ్ వాట్ యు కాల్ స్టాజరింగ్ వాక్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఏంటంటే ఊక్కుంటూ నడుస్తుంటారు. సో బెండ్ ఈజ్ ద రైట్ మ్యాచ్ హియర్. దీస్ టూ ఆర్ సిమిలర్ వర్డ్స్. ఇది పర్ఫెక్ట్ synonym to that one. Let's see the next. The artist was known for his vivid imagination. వివిడ్ మీన్స్ ఏంటంటే క్లియర్. దీని తెలుగులో మీనింగ్ వచ్చేసి కళ్ళకు కట్టినట్టు. కొంతమంది స్టోరీ చెప్పేటప్పుడు ఏంటంటే కళ్ళకు కట్టినట్టు మనం ముందే జరిగినట్టు నరేట్ చేస్తారు. సో కొంతమంది స్టోరీ ఎంత అద్భుతంగా చెప్పినప్పటికీ కూడా మనకి ఏంటంటే స్టోరీ అర్థం కాదు, వాళ్ళు చెప్పే విధానం వేరే విధంగా ఉంటుంది. వివిడ్ నరేషన్ అంటే కళ్ళకు కట్టినట్టు క్లియర్గా సీన్ టు సీన్ మనకు జరిగినట్టు అట్లా నరేట్ చేయడం. దీని యొక్క మీనింగ్ ద ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ హిజ్ వివిడ్ ఇమాజినేషన్. ఓకే, ఆర్టిస్ట్ అనే వాడు ఏంటంటే వివిడ్ ఇమాజినేషన్ అంటే కొన్ని వాడు పెయింటింగ్స్ వేయడము, వాడి పెయింటింగ్స్ వల్ల ఏంటంటే కొంతమంది అరే వీనికి ఏ విధమైన ఇమాజినేషన్ ఉంది, వీనికి ఏ విధమైన ఊహాశక్తి ఉంది, సృజనాత్మకత ఉందనే ఒక అభిప్రాయానికి చూసిన వాళ్ళు
వచ్చే క్రమంలో అతని యొక్క పెయింటింగ్స్ ఆ విధంగా ఉంటాయి. సో ద ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ హిస్ వివిడ్ ఇమాజినేషన్. దేనికి వీడు ఏంటంటే పేరుగాంచిండు, వాని యొక్క అద్భుతమైన క్లియర్ సృజనాత్మక ప్లస్ ఊహాశక్తికి వీడు పేరుగాంచిండు వీని యొక్క పెయింటింగ్స్ ద్వారా. సో ఇక్కడ వివిడ్, డల్ అనేది క్వైట్ ఆపోజిట్ వివిడ్కు. అన్క్లియర్ అనేది కూడా క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే క్లియర్గా ప్లస్ డీటెయిల్గా ఉంటుంది. ఇది కూడా క్వైట్ ఆపోజిట్, రైట్? సో అన్క్లియర్, డల్ అండ్ వీక్ అండ్ ఆల్మోస్ట్ 3 ఆర్ ఆపోజిట్స్. సో వాట్ ఈస్ లెఫ్ట్? ఇక్కడ ఏం మిగిలిపోయింది? బ్రైట్. సో బ్రైట్ అండ్ వివిడ్ అంటే మన పెయింటింగ్ చూసినప్పుడు ఏంటంటే చాలా అట్రాక్టివ్గా బ్రైట్ఫుల్గా ఉంటాయి. వాటిని చూసిన వెంటనే మనకు ఏ అభిప్రాయం వస్తుంది? అరే వీనిలో కరెక్ట్ ఒక రకమైన ఇమాజినేషన్ ఉంది, ఆ ఇమాజినేషన్ వాని యొక్క ఊహాశక్తిని మనం ఈ పెయింటింగ్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి వస్తాం. ఓకే, దీస్ టూ ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. షీ లుక్డ్ ఎట్ హిమ్ విత్ కంటెంప్ట్. కంటెంప్ట్ మీన్స్ a kind of hatred. So dislike and prejudice ఏంటంటే అన్రీజనబుల్ డిస్లైక్. కొంతమంది పట్ల మనకి ఏంటంటే ఒక రీజన్ ఉండదు, ఏది ఉండదు, కాకపోతే వాళ్ళంటే ఒక రకమైన ద్వేషం, ప్రెజుడైస్. సేమ్ డిస్లైక్ అండ్ హేట్రేడ్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనకు లీగల్గా కామన్గా వినబడుతున్న పదం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఏదైనా కోర్టు మీకు ఏదైనా ఆర్డర్ సమాన్ చేసినప్పుడు, అంటే మీకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కోర్టులో మీరు పలానా రోజుకు ట్రయల్కు రావాలని ఆ యొక్క కోర్టు యొక్క ఇన్స్ట్రక్షన్ను మీరు ఫాలో కాకపోతే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే కోర్టు యొక్క ఆర్డర్ను ఏంటంటే మీరు ఉద్దేశపూర్వకంగా తూట్లు పొడిచారు అని అర్థం ఇక్కడ. సో కంటెంప్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క కాంటెక్స్ట్లో మీనింగ్ వచ్చేసి ఒక రకమైన అయిష్టము, లేకపోతే ఆ యొక్క పని చేయడానికి ఏంటంటే సంసిగ్ధత లేకపోవడము, ఇష్టం లేకపోవడం. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం లేకపోవడం. ఒక రకమైన మీనింగ్ ఏంటంటే పగ, ద్వేషము, అయిష్టత అని కూడా రావచ్చు. ఓకే, ఈ యొక్క హీ లుక్డ్ ఎట్ హిమ్ విత్ ఎ కంటెంప్ట్. ఆమె అతన్ని ఒక రకమైన అయిష్టంతో, ఒక రకమైన డిస్లైకింగ్ లుక్ తోటి చూసింది. అడ్మిరేషన్ క్వైట్ ఆపోజిట్. హేట్రెడ్ ఆల్మోస్ట్ క్లోజ్ పాసిబిలిటీ. సింపతి దయతో చూసిందా? లేదు. సర్ప్రైజ్ ఆశ్చర్యంతో చూసిందా? లేదు. దేంతోటి? ద్వేషంతో చూసింది. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ యాజ్ ఎ సినోనిమ్. Okay, so let's see the next one. The city is renowned for its architecture. Renowned means here very popular. Very popular. Okay, పేరుగాంచిన a renowned writer, a renowned actor, a renowned politician. పేరుగాంచిన నటుడు, పేరుగాంచిన రచయిత, పేరుగాంచిన రాజకీయవేత్త, రినౌండ్ సిటీ అండ్ రినౌండ్ ఫ్యాకల్టీ. అంటే ఎవరైతే బాగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారో రినౌండ్. ద సిటీ ఈజ్ రినౌండ్ ఫర్ హిస్ ఆర్కిటెక్చర్. ఈ సిటీ అనేది ఏ యొక్క కాంటెక్స్ట్లో బాగా ప్రాముఖ్యత ఆరు పేరుగాంచింది? ఆర్కిటెక్చర్ యొక్క కాంటెక్స్లో ఈ సిటీ అనేది చాలా పాపులర్. సో పాపులర్ మీన్స్ వాట్? అన్నోన్ మీన్స్ క్వైట్ ఆపోజిట్. ఎవరికి తెలియదా? క్వైట్ ఆపోజిట్ కదా, కాంట్రడిక్టింగ్ విత్ దట్ వన్. దిస్ ఈస్ యాంటోనిమ్ యాక్చువల్లీ. పువర్, ఇర్రెలవెంట్ హియర్. సైలెంట్ అంటే ఓ రకంగా ఏంటంటే స్తబ్దత లేకపోతే నిశ్శబ్దంగా ఉండడం. బట్ ఈ సిటీ అనేది దాని యొక్క ఆర్కిటెక్చర్కు చాలా పాపులర్ వరల్డ్ మొత్తంలో. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ మ్యాచబుల్. ఫేమస్ అంటే పాపులర్. రినౌండ్ అన్న కూడా పాపులరే కదా. సో దీస్ టూ ఆర్ క్వైట్ సిమిలర్ వర్డ్స్. సో పర్ఫెక్ట్ మ్యాచ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. హిస్ ఆర్గ్యుమెంట్స్ వర్ ప్లాజిబుల్. ప్లాజిబుల్ యొక్క మీనింగ్స్ వచ్చేసి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కన్విన్సింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాబబుల్ అని కూడా అనొచ్చు మనము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాజిబుల్. ఈజ్ ఆర్గ్యుమెంట్స్ వర్ ప్లాజిబుల్. ఏదైతే అతని యొక్క వాదన తీసుకొచ్చాడో ఆ వాదన ఏంటంటే ఎదుటి వాళ్ళకు సమంజసంగానే కనిపించింది.
ఓకే, అతను లేవనెత్తుతున్న విషయము సమంజసంగానే ఉన్నది, కరెక్టే కావచ్చు అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. సో అన్రీజనబుల్ ఏంటంటే అతను లేవట్టే వాదన ఏంటంటే దానికి ఒక మీనింగ్ లేదు, అసందర్భానుసారంగా ఉన్నది అనే ఒక అభిప్రాయానికి వచ్చారా? కాదు కదా. క్వైట్ ఆపోజిట్ దిస్ వన్ ఈజ్ యాంటోనిమ్. ఓకే, బోరింగ్ అనేది ఎక్కడ చెప్పబడలేదు. ఫూలిష్గా ఉందన్నారా? లేదు. ఏ విధంగా ఉంది? ప్లాజిబుల్ అంటే సమంజసంగానే ఉంది. సమంజసంగా ఉన్నదంటే వాళ్ళు కన్విన్స్ అయితేనే కదా అతను లేవనబెట్టిన వాదన కరెక్ట్గా ఉందనే అభిప్రాయానికి రావడం. సో కన్విన్సింగ్ ఈజ్ ద రైట్ మ్యాచ్. కన్విన్సింగ్. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. The teacher commended the student for his honesty. Commended means here appreciate or praise. Okay, or praise. The teacher commended the student for his honesty. టీచర్ ఆ యొక్క స్టూడెంట్ యొక్క నిజాయితీని ఏంటంటే ప్రశంసించడం అంటే మెచ్చుకోవటం. కమెండ్ మీన్స్. స్కోల్డెడ్ క్వైట్ ఆపోజిట్, ఇది యాంటోనిమ్ అయిపోతుంది. మనం సిమిలర్ వర్డ్ కావాలి కాబట్టి దిస్ ఇస్ క్వైట్ ఆపోజిట్. బ్లేమ్డ్ అనేది కూడా క్వైట్ ఆపోజిట్. నిందించిందా? నో. క్వశ్చన్ చేసిందా? నో. దిస్ ఈజ్ ఆల్సో క్వైట్ కాంట్రడిక్టరీ. ఎస్. వాట్ ఈస్ లెఫ్ట్? ఇక్కడ ఏది ఉంది? ప్రేజ్డ్. ప్రశంసించింది, మెచ్చుకున్నది. ఓకే, సో దీస్ టూ ఆర్ సిమిలర్ మీనింగ్స్. ఇప్పుడు ఏం చెప్పచ్చు? కమెండెడ్, ప్రేజ్డ్, అప్రిషియేటెడ్, దీస్ త్రీ ఆర్ సిమిలర్ వర్డ్. దీస్ త్రీ ఆర్ ఏంటి? అవి సినోనిమ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. They were astonished at the magician's trick. Astonished means నిర్ఘాంతపోవటం. అంటే మనము ఊహించింది అక్కడ ఏదైనా మ్యాజికల్ ట్రిక్ ద్వారా ప్రదర్శించబడుతున్నప్పుడు మనం ఏంటంటే వీ బికమ్ ఆవ్స్ట్రక్. మనం ఏంటంటే సంభ్రమాచార్యానికి గురవుతాం. అస్టానిష్డ్, నిర్ఘాంతపోవటం. ఓకే, సో ఇది ఒక రకమైన ఏంటంటే ఒక సర్ప్రైజ్, ఎక్స్ట్రీమ్ లెవెల్ సర్ప్రైజ్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి డిసప్పాయింటెడ్ అయినామా? నో. క్వైట్ ఆపోజిట్ అగేన్స్ట్ దిస్ వన్. టైర్డ్, అలసిపోయామా? నో, నాట్ ఎట్ ఆల్ బి మ్యాచబుల్ హియర్. బోర్ ఫీల్ అయ్యామా? నో. బోర్ అనేది కూడా క్వైట్ ఆపోజిట్ అవుతుంది ఇక్కడ. క్వైట్ ఆపోజిట్. ఎస్. అమేజ్డ్ మీన్స్ సర్ప్రైజ్డ్, ఎక్సైటెడ్. ఓకే, సో దీస్ టూ ఆర్ మ్యాచబుల్. సో దిస్ అస్టానిష్డ్ యొక్క కరెక్ట్ సిమిలర్ మీనింగ్ ఏంది ఇక్కడ? అమేజ్డ్. సో దీస్ టూ ఆర్ సినోనిమ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ రైట్. నెక్స్ట్ మనకు సినోనిమ్స్ అయిపోయిన తర్వాత యాంటోనిమ్స్ అనే బిట్ కామన్గా మనకు క్వశ్చన్ పేపర్లో తారసపడుతుంది. ఓకే, సో సినోనిమ్స్ అంటే మనం ఇంతకుముందు ఏం చేసాము? సిమిలర్ మీనింగ్ వర్డ్స్. ఇప్పుడు దానికి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అయిన ఆపోజిట్ మీనింగ్స్ను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాంటోనిమ్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. మన స్కూల్ లెవెల్ ఏంటంటే ఆపోజిట్, వ్యతిరేక పదాలు. దాని యొక్క టెక్నికల్ టర్మ్ ఏమంటాము? యాంటోనిమ్స్. యాంటోనిమ్ మీన్స్ quite contradictory, opposite. Let's see the examples. The room was filled with gloom after the news. The room was filled with gloom after the news. Gloom అంటే ఏంటంటే ఒక రకమైన విస్మయం కావచ్చు, ఒక రకమైన సాడ్నెస్ కావచ్చు, ఒక రకమైన ఏంటంటే సందిగ్ధత కావచ్చు, ఒక రకమైన ఎక్కడికక్కడికి ఏంటంటే మొత్తం అప్పటి వరకు ఉన్న ప్లెజెంట్ అట్మాస్ఫియర్, అప్పటి వరకు ఉన్న ఉల్లాసం మొత్తం మాయమైపోయి దాని ప్లేస్లో ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అట్మాస్ఫియర్ అనేది ఎస్టాబ్లిష్ కావడం. గ్లూమ్, డల్గా, ప్లస్ బాధగా, లేకపోతే కుంగిపోయినట్టు రకరకాల మీనింగ్స్ ఉన్నాయి గ్లూమ్కు. ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ గ్లూమ్ ఆఫ్టర్ ద న్యూస్. ఎప్పుడైతే ఆ యొక్క వార్త విన్నామో రూమ్లో అప్పటి వరకు ఉన్న వాతావరణం మొత్తం మాయమైపోయి అక్కడ ఏంటంటే ఒక రకమైన ఒక సీరియస్నెస్, ఒక గ్రేవ్ సీరియస్నెస్, డల్ అట్మాస్ఫియర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ఆపోజిట్ ఏంది? డార్క్నెస్ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ మీనింగ్ టు గ్లూమ్. ద రూమ్ ఈజ్ వెరీ గ్లూమీ మీన్స్ వెరీ డార్క్, డల్గా ఉంది. సో మ్యాచబుల్ విత్ ద సిమిలర్ మీనింగ్. ఇక్కడ మనం సిమిలర్ మీనింగ్స్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఆపోజిట్ మీనింగ్. ఇది కరెక్ట్ కాదు. సాడ్నెస్ అనేది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే సిమిలర్ కాంటెక్స్చువల్ మీనింగే. ఇది సినోనిమ్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంది? ఆపోజిట్ మీనింగ్.
ఓకే. సైలెన్స్ ఆల్మోస్ట్ ఇది కూడా ఏంటంటే ఇన్ ఎ వే రిలేటెడ్ టు గ్లూమ్ కైండ్ ఆఫ్ అంబియన్స్ ఓన్లీ, దానికే రిలేటెడ్ అయి ఉన్నది. దీనికి ఆపోజిట్ ఏంటంటే చీర్, ఉల్లాసంగా, ఉల్లాసంగా, సంతోషంగా, సందడిగా ఉండడం. గ్లూమ్ అంటే మొత్తం ఏంటంటే సందడి లేక డల్గా ఉండడము, చీర్ఫుల్ అంటే సందడిగా ఉండడము. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆపోజిట్ వర్డ్ టు గ్లూమ్. ఓకే, దిస్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. హిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ వెరీ క్లియర్. హిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ క్లియర్. ఎప్పుడు అంటాం క్లియర్గా ఉన్నదని? అర్థం కావడానికి సులభంగా ఉన్నప్పుడు, చదవడానికి సులభంగా ఉన్నప్పుడు, ప్లస్ అనలైజ్ చేయడానికి సులభంగా ఉన్నప్పుడు అతని యొక్క ఎక్స్ప్లెనేషన్, వివరణ, అతని యొక్క టీచింగ్, అతని యొక్క ప్రజెంటేషన్ క్లియర్గా ఉందని మనము ఒక కితాబ్ ఇచ్చేస్తాం. ఓకే, ఏంటంటే సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఈ ఎక్స్ప్లెనేషన్ వాజ్ వెరీ క్లియర్, చాలా క్లియర్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంది. దీనికి ఆపోజిట్ ఏం రావాలి? క్లియర్గా లేదనో, కన్ఫ్యూజింగ్గా ఉందనో, లేకపోతే ఇంకేదన్నా ఆపోజిట్ మీనింగ్ చూద్దాం. ఇక్కడ డిస్టింక్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా, యాక్యురేట్, ఎగ్జాక్ట్. బట్ క్లియర్ అండ్ యాక్యురేట్ అండ్ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్సే కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ రెండు ఏమైతే అంటే సినోనిమ్స్ అవుతాయి, యాంటోనిమ్స్ కాదు. వేగ్, వేగ్ అనేది ఎప్పుడు అంటామంటే మనము ఏదైనా ఒక విషయము అస్పష్టంగా ఉన్నప్పుడు, అస్పష్టంగా ఉన్నప్పుడు. ఇక్కడ స్పష్టంగా ఉంది, ఇక్కడ అస్పష్టం. ఆల్మోస్ట్ బోత్ ఆర్ ఏంటంటే డి అంటే డి అన్నట్టున్నాయి కాబట్టి ఆపోజిట్ మీనింగ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ రైట్. లెట్స్ సీ ద అదర్ టూ. ఆ రెండు మీతే చూద్దాం. సింపుల్, సింపుల్ అంటే ఏంటి దాని అర్థము? ఈజీగానే ఉన్నట్టే కదా అర్థం కావడానికి. నెక్స్ట్ ఓపెన్, ఓపెన్గా ఉన్నదన్నా కూడా ఏంది? ఒక మ్యాటర్ ఓపెన్గా ఉన్నదంటే అది అందరికి అర్థమయ్యే స్థితిలోనే, అర్థమయ్యే పొజిషన్లోనే, ఆ యొక్క స్టేజ్లో ఉన్నట్టే కదా. సో డిస్టింక్ట్, సింపుల్, ఓపెన్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ఎ వే విత్ స్లైట్ వేరియేషన్ తోటి ఏంటంటే వీటికి మ్యాచబుల్గా ఉంది. ఏ విధంగా? సినోనిమ్గా. బట్ మనం చేస్తున్న బిట్ ఏంది? యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్స్. సో వేగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. వేగ్ అస్పష్టంగా ఉండడం, క్లియర్గా లేదు. నువ్వు ఏం చెప్తున్నావు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వు గంట సేపు మాట్లాడినావు కానీ నీ యొక్క మాటలల్లా, నీ యొక్క ఐడియాలల్లా ఎలాంటి క్లారిటీ కనపట్లేదు. సో టోటల్ ఏంటంటే అస్పష్టంగా ఉన్నది అంటే వేగ్, ఆ యొక్క కాంటెక్స్లో యూజ్ చేసేది. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద మేనేజర్ అప్రిషియేటెడ్ ఈజ్ సిన్సియర్ ఎఫర్ట్స్. ద మేనేజర్ అప్రిషియేటెడ్ ఈజ్ సిన్సియర్. సిన్సియర్ అంటే ఏంది? మనము ఆ యొక్క పని పట్ల నిబద్ధతో ఉండి మన యొక్క ప్రయత్నాన్ని మనము నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా మనము విజయం సాధిస్తాం. ఆ విజయానికి ఏంటంటే ప్రతిఫలం ఎదుటి వాళ్ళు మనల్ని ఏంటంటే ప్రశంసిస్తారు. ఇక్కడ కూడా మేనేజర్ అప్రిషియేటెడ్ ఈజ్ సిన్సియర్ ఎఫర్ట్. అతను యొక్క నిబద్ధతను చూసి మేనేజర్ అతన్ని ఏం చేశాడు? సిన్సియర్ యొక్క అప్రిషియేట్ చేశాడు, మెచ్చుకున్నాడు. దేనికి? అతని యొక్క నిబద్ధతతో కూడిన యొక్క ప్రయత్నానికి. దీనికి ఏంటంటే ఆపోజిట్ ఏంటంటే నిబద్ధత లేకపోవటం, నిబద్ధత లేకపోవటం, ఎలాంటి కన్విక్షన్ లేకపోవటం. సో జెన్యూన్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ సిమిలర్ కాంటెక్స్చువల్ మీనింగ్, అది సినోనిమ్ అవుతుంది, యాంటోనిమ్ కాదు, ఆపోజిట్. హానెస్ట్, ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ అవుతుంది కానీ ఇది యాంటోనిమ్, ఆపోజిట్ కాదు. ఓకే, సీరియస్ ఎఫర్ట్స్ అని కూడా అంటాం. దేన్ని మనము జెన్యూన్ ఆర్ సిన్సియర్ ఎఫర్ట్స్ని కూడా సీరియస్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే జెన్యూన్, ఆనెస్ట్, సీరియస్ అండ్ సిన్సియర్ ఆల్మోస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ సినోనిమ్స్. మనకు కావాల్సింది ఏంటంటే ఆపోజిట్. సో ఫేక్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫేక్ అటెంప్ట్స్ అంటే ఎలాంటి యొక్క సిన్సియారిటీ లేకుండా ఏదో గాలికి వచ్చినట్టు ఏ తోస్తే అది చేయడం అన్నట్టు. ఓకే, సో ఇంకొక మీనింగ్ ఏంటంటే ఫేక్ ఏంటంటే అతని యొక్క నిజమైన యొక్క ఎబిలిటీని ప్రదర్శించకుండా ఆ యొక్క ప్రయత్నం, ఈ యొక్క ప్రయత్నం చేసుకుంటా ఏదో రకరకాలుగా ఏంటంటే నిబద్ధతతోటి లేకపోవటం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సి హిస్ యాటిట్యూడ్ వాజ్ వెరీ సెల్ఫిష్. సెల్ఫిష్ అని ఏమంటాం మనం? ఎవరిని అంటాము? అతని యొక్క యాటిట్యూడ్, అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు ఏంటంటే వాడు ఒక స్వార్థపరుడు. వాని విషయం తప్ప ఇంకోని గురించి అవసరం లేదు. ఎదుట వాని ముందర తెచ్చిన కూడా వాడు పట్టించుకోడు. వానికి అసలు దయా జాలి గుణం లేదు. సెల్ఫిష్ పర్సన్, వాడు తప్ప ఇంకెవడు ఎక్కడ పోయినా పర్వాలేదు, అట్లాంటి వ్యక్తిత్వం. సో యారోగెంట్ అంటే ఏంటిది? ఆల్మోస్ట్ ఇదే నెగిటివ్
సో ఇది కూడా ఏంటంటే మనకు కావాల్సింది సెల్ఫిష్కు ఆపోజిట్ ఏంటంటే వాని గురించి తప్ప ఇంకోని గురించి ఆలోచించడు. దీనికి ఆపోజిట్ ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటంటే కైండ్గా ఉండడము, లేకపోతే జనరస్గా ఉండడం ఆల్మోస్ట్. ఓకే, సో యారోగెంట్ అనేది కూడా నెగిటివ్ మీనింగే కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. హెల్ప్ఫుల్గా ఉండడమా, ఓకే, హెల్ప్ఫుల్గా, కైండ్, జనరస్ అండ్ సో ఈ 3 వర్డ్స్ యొక్క మీనింగ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కైండ్ జాలితో ఉండడం, హెల్ప్ఫుల్ సహాయకారిగా ఉండడం, జనరస్ అంటే ఏంటంటే అందరి గురించి తనతో పాటు అందరి గురించి కూడా ఆలోచించటం. ఇక్కడ మనకి ఏంటంటే వాని గురించే తప్ప ఇంకొని గురించి ఆలోచించడు. ఇక్కడ ఏంటంటే వానితో పాటు అందరి గురించి ఆలోచించడం, అందరూ బాగుండాలనే యొక్క యాటిట్యూడ్ తోటి ఉండడం. కాబట్టి ఇది వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ను కవర్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ మ్యాచ్. ఈ 2 కరెక్ట్ మ్యాచ్ కాదు ఆపోజిట్కు. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అప్పుడప్పుడు ఏంటంటే మనకు ఆప్షన్స్లో ఏంటంటే స్లైట్ ఒక వేరియేషన్ తోటి, ఒక మైన్యూట్ వేరియేషన్ తోటి ఆన్సర్స్ ఏంటంటే ఆన్సర్ చాయిసెస్ అంటే సిమిలర్గా కనబడతాయి. ఇప్పుడు కైండ్ అంటే దయా జాలి అంటాం. ఇక్కడ మనం దయా జాలి గురించి మాట్లాడతలేము. వాడు ఏంటంటే వాని గురించి తప్ప ఇంకోటి గురించి అవసరం లేదు. అండ్ ఇక్కడ హెల్ప్ఫుల్, ఇక్కడ ఏదో సహాయం చేస్తారా లేదా అనే విషయం పక్కా పెడతాం. ఇక్కడ జనరస్ అనేది ఏంటంటే వాడితో పాటు ఇంకోని గురించి కూడా ఆలోచించడం, వాడు కూడా బాగుండాలి, నేను కూడా బాగుండాలి అనే యొక్క కాంటెక్స్చువల్గా. సో దాట్ సీమ్స్ టు బి ద పర్ఫెక్ట్ ఆపోజిట్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఎనిమీ వాజ్ ఫైనల్లీ సరెండర్డ్. సరెండర్ అంటే ఏంటి? సరెండర్ అని ఏంటంటాము? డిఫిట్ను యాక్సెప్ట్ చేసి, అంటే ఓటమిని యాక్సెప్ట్ చేసి మనకు మనం ఏంటంటే లొంగిపోవడం అంటే ఓటమిని అంగీకరించటం. ద ఎనిమీ ఫైనల్లీ సరెండర్డ్. శత్రువు ఏం చేశాడు? పోరాటం చేసేంత వారు చేసి వాళ్ళ సత్తా లేదని ఏం చేశాడు? లొంగిపోయాడు. అంటే ఓటమిని అంగీకరించాడు. నీకు నేను దాసోహం అవుతున్నానని. ఇక్కడ ఏంది దీనికి ఆపోజిట్? నీకు నేనెందుకు దాసోహం కావాలి, నాలో శక్తి ఉన్నంత వరకు నేను కొట్లాడుతూనే ఉంటాను అనేది ఆపోజిట్. ఈల్డెడ్, నో దిస్ ఇస్ నాట్ ఏ రైట్. అండ్ ఫ్లడ్, పారిపోయాడా, ఆల్మోస్ట్ ఏంటంటే ఇది సిమిలర్ మీనింగ్ అవుతుంది కాబట్టి ఇది ఆపోజిట్ కాదు. సబ్మిటెడ్, ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగే వస్తుంది. సబ్మిటెడ్ ఏంటంటే మనకు మనం ఏంటంటే ఒక సబ్మిషన్ కావడం ఇక్కడ. ఓకే, లొంగిపోవడం లాంటిది. లేకపోతే అతని యొక్క అధికారానికి ఏంటంటే ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ యొక్క ఆధీనంలో నేను పని చేయడం కోసం, ఒక రకమైన సబ్మిషన్. ఓకే, అటాక్డ్, ఇది క్వైట్ ఆపోజిట్. నో ఐ విల్ నాట్ సరెండర్ టు యూ. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ ఐ కెన్ ఫైట్ విత్ యూ. నేను స్ట్రాంగ్గా ఉన్నంత కాలం, బలంగా ఉన్నంత సేపు నీతో నేను పోరాటం చేస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆపోజిట్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. షీ ఈజ్ నోన్ ఫర్ హర్ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్. ఆప్టిమిస్టిక్ మీన్స్ ఏంది? హోప్ఫుల్. అంటే ఏదో ఒకటి మంచి జరుగుతుంది అని ఒక ఆశాభావంతో ఉండడం. షీ ఈజ్ నోన్ ఫర్, ఆవిడ దేనికి ప్రసిద్ధి? ఎప్పుడైనా ఒక ఆశాభావంతో కూడిన దృక్పథంతో, అవుట్లుక్ అంటే దృక్పథంతో ఉంటుంది. సో ఈమె ఏంటంటే ఎప్పుడు పాజిటివే మాట్లాడుతుంది. నెగటివ్ అనేది ఈమె ఆలోచనలలో, ఈమె మాటలలో ఎక్కడ మనకు తారసపడవు. సో అలా అందరి పట్ల, ఆమె పట్ల అదొక అభిప్రాయం అనేది ఏర్పడ్డది. ఆప్టిమిస్టిక్ ఏంటంటే హోప్, మంచి జరుగుతుందని. దీనికి పాజిటివ్ అనేది ఏంటంటే క్వైట్ సిమిలర్ కాబట్టి ఇక్కడ మనకు యాంటోనిమ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. హోప్ఫుల్ అనేది కూడా ఏంటంటే సిమిలర్ మీనింగ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్, అది పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. అండ్ జాయ్ఫుల్ అనేది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ లిటిల్ బిట్ క్లోజ్ మీనింగ్, ఇది కూడా ఏంటంటే ఆపోజిట్ కాదు. పెసిమిస్టిక్ ఏంటంటే ఎప్పుడు ఏంటంటే నిరాశవాదంతో ఉండడం. జరిగేదా మనతోటి, ఇదేనా అయ్యేదా అనే ఒక ఫీలింగ్కు రావడం. ఎప్పుడు చూడ నెగిటివ్. పెసిమిస్టిక్ మీన్స్ హియర్ నెగిటివ్ ఫీలింగ్స్ తోటి, నెగిటివ్ ఎమోషన్స్ తోటి ఎప్పటికి ఉండడం. సో ఆప్టిమిస్టిక్ ఏంది? ఆపోజిట్ వచ్చేసి
pessimistic. Let's see the next one. His performance were mediocre. His performance were mediocre means mediocre యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే యావరేజ్ అంటే ఓకే నీ యొక్క పర్ఫార్మెన్స్ పర్వాలేదు మీడియాక్ మీన్స్ యావరేజ్గా ఉంది. యావరేజ్కి యొక్క ఆపోజిట్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్, సూపర్, అమేజింగ్, స్పెల్ బౌండెడ్, ఓకే ఈ విధమైన మ్యాగ్నిఫిషెంట్, ఓకే స్టూపెండస్ ఇలాంటి పదాలను మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే యావరేజ్గా ఉందంటే ఓకే పర్లేదు, నా అంత పెద్దగా అద్భుతంగా ఏం లేదు, అద్భుతంగా ఉంది ఆపోజిట్. చూద్దాం. యావరేజ్ సిమిలర్ మీనింగ్, దిస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్, యాంటోనిమ్ కాదు ఇది. ఓకే మోడరేట్ పర్వాలేదు ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే సిమిలర్ మీనింగ్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, ఆపోజిట్గా యాంటోనిమ్గా. డీసెంట్ ఓకే పర్వాలేదు ఇది కూడా ఏంటంటే పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. ఏంటంటే యావరేజ్, మోడరేట్, డీసెంట్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇంటర్చేంజబుల్ సిమిలర్ వర్డ్స్. సో వాటిని ఏమంటాం మనం సినోనిమ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఆపోజిట్ పదం కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. అవుట్ స్టాండింగ్ అద్భుతంగా ఉంది, యావరేజ్ అంటే పర్లేదు అట్లా ఉన్నది అంతే, అద్భుతంగా ఉందంటే అవుట్ స్టాండింగ్. సో దిస్ ఈస్ ద క్వైట్ opposite, this is the right option. Next one, they reached an agreement after long talks. ఒక సుదీర్ఘమైన మంతనాల తర్వాత అంటే మాటల తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక అభిప్రాయానికి, ఒక అంగీకారానికి వచ్చారు. అంగీకారం అంటే ఏంది? వాళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రపోజల్, వీళ్ళ యొక్క ప్రపోజల్స్ మ్యాచ్ అయినప్పుడు ఒక అభిప్రాయానికి, అంగీకారానికి వస్తారు. ఓకే సో ఇక్కడ ఏంటి కాంట్రాక్ట్ అంటే ఇదేంటంటాము మనము, కాంట్రాక్ట్ అనేది కరెక్ట్ మ్యాచ్ కాదు. ఎప్పుడైనా కాంట్రాక్ట్, అగ్రిమెంట్ అనేది ఇంటర్చేంజబుల్ వర్డ్. రెండు పార్టీస్ మధ్య ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు, ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు ఒక కాంట్రాక్ట్ అనేది అక్కడ రూపాంతరం చెందుతుంది. మరి ఇక్కడ అదే కదా మీనింగ్, మనకు కావాల్సింది ఆపోజిట్. సో దిస్ ఇస్ నాట్ ఎ రైట్ మ్యాచ్. కాంప్రమైజ్ అంతే కదా, వాళ్ళు ఒక అభిప్రాయం వెళ్ళిపుస్తారు, మీరు ఒక అభిప్రాయము, ఈ రెండు అభిప్రాయాలు కొంచెం తేడా ఉన్నప్పటికీ ఓకే సో వాటిని ఏంటంటే సరిదిద్దుకొని ఒక కాంప్రమైజ్కి వచ్చినప్పుడు సో ఒక అగ్రి అవుతారు, మీరు ఒక యాక్సెప్టెన్స్కి వస్తారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే ఆల్మోస్ట్ రిలవెంట్ మీనింగ్. సెటిల్మెంట్ ఇది కూడా ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఒక అభిప్రాయానికి, ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు ఆ విషయం అనేది కూడా సెటిల్మెంట్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే అభిప్రాయానికి రాకుండా ఒక విభిన్నమైన అభిప్రాయంతో ఏంటంటే ఉండడం, క్వైట్ ఆపోజిట్. సో డిస్ప్యూట్ ఏంటంటే వాదన, లేకపోతే ఏంటంటే విభిన్నమైన అభిప్రాయం లేదా వ్యతిరేకించడం. ఈ కాంటెక్స్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఆపోజిట్ మ్యాచ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. లెట్స్ సీ అ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ద వ్యూ ఫ్రమ్ ద టాప్ వాస్ స్పెక్టాక్యులర్. సో పై నుండి చూసినప్పుడు, పై అంతస్తు నుండి లేదా పై నుండి చూసినప్పుడు ఆ వ్యూ ఏదైతే దృశ్యము ఏదైతే ఉన్నదో అది అద్భుతంగా ఉంది. మనం 10, 20 అంతస్తులు ఎక్కి చూసినప్పుడు మనకు సిటీ మొత్తం ఏంటంటే కంప్లీట్గా కనపడుతుంది. మనం అంటే వాట్ ఎ బ్యూటిఫుల్, వాట్ ఎ స్పెక్టాక్యులర్, వాట్ ఎ వండర్ఫుల్ వ్యూ అంటాం. ఓకే సో స్పెక్టాక్యులర్ మీన్స్ వాట్ అమేజింగ్ అండ్ ఇంప్రెసివ్. ఓకే చూద్దాం ఇక్కడ. స్పెక్టాక్యులర్ యొక్క మీనింగ్ వచ్చేసి అమేజింగ్. సో ఇది సిమిలర్ మీనింగ్ అవుతుంది కానీ ఆపోజిట్ కాదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంప్రెసివ్ అనేది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే పాజిటివ్ మీనింగ్ ప్లస్ అద్భుతంగా ఉన్నదనే అర్థం వస్తుంది కాబట్టి ఇది కూడా ఆపోజిట్ కాదు, వ్యతిరేకం. బ్యూటిఫుల్ అనేది కూడా ఏంటంటే స్పెక్టాక్యులర్కు ఆల్మోస్ట్ సిమిలర్ కాబట్టి ఇది వ్యతిరేకం కాదు. బ్యూటిఫుల్, ఇంప్రెసివ్, అమేజింగ్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే అద్భుతంగా ఉన్నదనే యొక్క మీనింగ్ని ఇచ్చే పదాలు. మనకు కావాల్సింది ఏంది, అద్భుతానికి వ్యతిరేకం ఏంటంటే అంత అద్భుతంగా లేదు, పర్వాలేదు, యావరేజ్గా ఉన్నది, డల్. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్, డల్గా ఉన్నది అనేది. సో దట్ ఈస్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద సైంటిస్ట్ మేడ్ ఏ లాజికల్ కన్క్లూజన్.
కన్క్లూజన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక విషయాన్ని అతను ఏంటంటే బాగా విశ్లేషించి ఒక విశ్లేషణాత్మకమైన అభిప్రాయానికి వచ్చాడు. విశ్లేషణాత్మకమైన అంటే ఎదుటి వాళ్ళు అతని యొక్క అభిప్రాయాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక లాజిక్ ఉంది, కరెక్టే కదా అనే ఒక అభిప్రాయానికి వస్తాం. లాజికల్. దీనికి ఏంటి ఇల్లాజికల్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు, ఏం అర్థమవుతలేదు. ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమా చూసినప్పుడు అరే ఏం చెప్పాలనుకున్నాడు ఈ సినిమాలో, పాయింట్ అనేది కరెక్ట్ లేదు, ట్రైలర్లో చూస్తున్నావు ఇది ఉంది అది ఉందని గొప్పగా ఊదరగొట్టారు, కట్టి చూసేవారికి ఎలాంటి లాజిక్ లేదు అనే ఒక అభిప్రాయానికి వస్తాం. దాన్ని ఏమంటాం ఇల్లాజికల్. సో లాజికల్కి ఏంటంటే నెగిటివ్ వచ్చేసి ఇల్లాజికల్ రావాలి ఇక్కడ. వాయిస్ అనేది కూడా ఏంటంటే ఒక వివేకవంతమైన అంటే ఒక సైంటిస్ట్ అనేది ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు ఇతనిలో ఒక వివేకవంతమైన వివరణ ఉందంట, ఇది ఏంది సిమిలర్ మీనింగ్ వస్తుంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ రైట్ ఆన్సర్. కరెక్ట్ అనేది కూడా మనం ఎప్పుడు వస్తాము, అతను చెప్పేది కూడా కొంచెం కరెక్ట్గానే ఉంది కదా అంటే లాజిక్ సేమ్ మీనింగ్ వస్తుంది. వ్యాలిడ్, సో దానికి కూడా ఒక విలువ ఉంది కదా. వ్యాలిడ్ కరెక్ట్ వాయిస్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే పాజిటివ్ సిమిలర్ మీనింగ్స్ టు లాజికల్. ఏది అబ్సర్డ్ అంటే ఏంటంటే ఇల్లాజికల్. ఎలాంటి లాజిక్ లేకుండా ఏది తోస్తే అది ఇవ్వడాన్ని ఏంటంటే ఇల్లాజికల్ అంటాము. సో దానికి క్వైట్ ఆపోజిట్ వచ్చేసి అబ్సర్డ్. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. లెట్స్ సీ అ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. His handwriting is legible. ఇంత ముందుకే మనం సినోనిమ్స్ నేర్చుకునే క్రమంలో లెజిబుల్ అనే ఒక వర్డ్ మనకు తారసపడ్డది. లెజిబుల్ మీనింగ్ ఏంటి? స్పష్టంగా ఉందంటే అర్థం ఏంది? దాని ఆపోజిట్ స్పష్టంగా లేకపోవటం, అన్క్లియర్గా, ఇల్లెజిబుల్. చూద్దాం ఇక్కడ. సో రీడబుల్ ఏంటంటే చదవడానికి అనుకూలంగా, దాన్ని ఏమంటాం మనం? స్పష్టంగా ఉన్నది కదా, క్వైట్ ఆపోజిట్ కాదు ఇది కూడా సిమిలర్ మీనింగ్. క్లియర్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే లెజిబుల్ యొక్క సిమిలర్ మీనింగ్ వర్డ్ క్లియర్. నీట్గా ఉన్నది అనేది కూడా కరెక్ట్ మ్యాచ్ కాదు. ఇల్లెజిబుల్ ఏంటంటే అస్పష్టంగా ఉన్నది. స్పష్టానికి వ్యతిరేకమైంది అస్పష్టంగా ఉండడం. ఇల్లెజిబుల్ అనేది quite opposite. So this is the correct answer. Next one, the music was melodious. మ్యూజిక్ అనే ఏ విధంగా ఉన్నది? వినసొంపుగా ఉన్నది, వినడానికి ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది. దీనికి వ్యతిరేకమైంది హార్ష్గా ఉండడము, లేకపోతే ఏంటంటే కర్ణ కఠోరంగా ఉండడం అనే యొక్క మీనింగ్ అయితే క్వైట్ ఆపోజిట్గా సెట్ అవుతుంది. చూద్దాం వాటి యొక్క. సో ప్లెజెంట్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్లెజెంట్ ఏంటంటే ఉల్లాసంగా ఏంటంటే వినడానికి ఏంటంటే చాలా స్మూత్గా మంచిగా ప్లెజెంట్గా ఉంది అనే కాంటెక్స్లో వస్తుంది. ట్యూన్ఫుల్ అనేది కూడా కరెక్ట్ కాదు, ఎందుకు? ఒక సరళమైన పద్ధతుల్లో ఒక సాంగ్ అనేది డిజైన్ చేయబడ్డది కాబట్టి అది వినడానికి చాలా స్మూత్గా ప్లస్ ఏంటంటే ప్లెజెంట్గా ఉంటుంది. ఇది సిమిలర్ మీనింగ్ అవుతుంది కానీ ఆపోజిట్ కాదు ఇక్కడ. స్వీట్ ఆల్మోస్ట్ ఇది కూడా ఏంటంటే సిమిలర్ మీనింగ్ కిందకి వస్తుంది కాబట్టి ఆపోజిట్ కాదు. ఏది మిగిలిపోయింది ఇక్కడ? హార్ష్. కర్ణ కఠోరంగా, కఠినంగా, చెవులు దద్దరిల్లిపోతున్నాయి అంటే వినడానికి కూడా ఏంటంటే అంత ప్లెజెంట్గా లేదు. మెలోడియస్ మీన్స్ వినసొంపుగా, హార్ష్ అంటే చర్ణ కఠోరంగా ఉండడం. సో బోత్ ఆర్ హియర్. డి అంటున్నాయి కాబట్టి ఆపోజిట్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. He is known for his generosity. Generosity అంటే ఏంటి? అతనిలో ఉన్న ఒక రకమైన కైండ్ నేచర్. సో ఆ కైండ్ నేచర్ యొక్క క్యారెక్టరిస్టిక్ తోటి అతను సమాజంలో పేరు పొందాడు. హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ జెనరాసిటీ. కైండ్నెస్ అనేది నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇది దీని యొక్క సిమిలర్ మీనింగ్. చారిటీ అనేది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే సిమిలర్ మీనింగ్ వస్తుంది. చారిటీ అంటే ఎదుటి వాళ్ళ పట్ల ఏంటంటే సౌభాతృత్వం చూపెట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక నేచర్, ఒక గుణం ఉండడం. నెక్స్ట్ వన్ మీరు చూస్తే సింపతి కూడా కరెక్ట్ మ్యాచ్ కాదు. ఎదుటి వాళ్ళ పట్ల ఏంటంటే దయ చూపెట్టడం, వాళ్ళ యొక్క బాధలను ఏంటంటే
బాధల పట్ల కన్సర్న్ చూపెట్టడం, సింపతి, ఇది కూడా కరెక్ట్ కాదు. ఆపోజిట్ ఏంటంటే స్టింజీనెస్. స్టింజీనెస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఎలాంటి ఏంటంటే మానవత్వం లేకపోవడం అనే కరెక్ట్ పదం కాదు, ఎక్స్ట్రీమ్ అవుతుంది. సో వాళ్ళ పట్ల ఏంటంటే ఒక రకమైన ఏంటంటే స్ట్రిక్ట్, ఒక రకమైన ఏంటంటే ఎలాంటి ఒక కైండ్ నేచర్ లేకపోవడం, ఎవడెక్కడ పోతే నాకేంది, నేను చక్కగా ఉంటే చాలు అనే యొక్క గుణం ఉండడం. సో దట్ ఈస్ స్టింజీనెస్. నెక్స్ట్ వన్ సి, షీ మేడ్ ఏ పర్మనెంట్ మార్క్ ఇన్ ద హిస్టరీ. పర్మనెంట్ మార్క్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఏంటంటే తుడిచిపెట్టలేని తనకంటూ ఒక స్థానాన్ని ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఆవిడ. ఓకే, పర్మనెంట్ మీన్స్ లైఫ్ లాంగ్. దీనికి వ్యతిరేకం ఏంటంటే మనకు తెలిసిందే. ఎటర్నల్ అంటే ఎప్పటికీ, ఎవర్ గ్రీన్. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే సిమిలర్ మీనింగ్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ కాదు. అండ్ లాస్టింగ్, లాస్టింగ్ అంటే ఎక్కువ కాలం మన్నికతో ఉండడం. ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే సిమిలర్ మీనింగ్ వస్తుంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆపోజిట్. అండ్ స్టేబుల్, స్టేబుల్ ఏంటంటే స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నదంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే పాజిటివ్ మీనింగ్, పాజిటివ్ రిలేటెడ్ మీనింగ్. సో దీనికి నెగిటివ్ ఏం రావాలి, టెంపరరీ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. టెంపరరీ అంటే తాత్కాలికమైన, సుస్థిరమైన ప్లస్ ఏంటంటే శాశ్వతమైన అనే యొక్క మీనింగ్కు వ్యతిరేకం ఏమేమొస్తే తాత్కాలికం. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం మనం, టెంపరరీ. లెట్స్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ద టీచర్ ప్రేజ్డ్ ద స్టూడెంట్స్ ఒబీడియంట్ బిహేవియర్. ఒబీడియంట్ అంటే ఏంటి, ఎదుటి వాళ్ళ పట్ల ఏంటంటే గౌరవంతో, మర్యాదతోటి వాళ్ళు ఏం చెప్పినా అది క్వశ్చన్స్ వేయకుండా తూచా తప్పకుండా పాటించే యొక్క గుణాన్ని మనం ఒబీడియంట్ ఆర్ ఒబీడియన్స్ అంటాము. ఓకే, సో ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఒబీడియంట్ నేచర్కు టీచర్ ఏంటంటే ప్రశంసించింది. దీనికి వ్యతిరేకం ఏంటి, ఓకే డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇవ్వబడేది ఏంటంటే డిజొబీడియంట్. మిగతా మూడు ఎందుకు కరెక్ట్ కాదు, రెస్పెక్టబుల్ అంతే కదా, గౌరవించడం అనేది సిమిలర్ మీనింగ్ కాబట్టి మనకు కావాల్సింది ఆపోజిట్ కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. హంబుల్ అనేది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళ పట్ల ఏంటంటే మనం ఏంటంటే ఎదురు ప్రశ్నలు వేయకుండా వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అంటే సబ్మిసివ్గా, అంటే సబ్మిసివ్ అంటే నెగిటివ్ కాంటెక్స్ట్లో కాదు, గౌరవంతో కూడిన సబ్మిసివ్గా ఉండి వాళ్ళు ఏం చెప్పినా మనము క్వశ్చన్స్ వేయకుండా తూచా తప్పకుండా పాటించే గుణం. ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ కాబట్టి ఇది నాట్ ఏ ఆపోజిట్ వర్డ్. కర్టియస్, మర్యాదతో ఉండడం, ఇది కూడా ఆపోజిట్ మీనింగ్ కాదు, ఎందుకంటే సిమిలర్ మీనింగ్ ఒబీడియంట్కు. మనకు కావాల్సింది ఏంటంటే ఆపోజిట్ మీనింగ్ డిజొబీడియంట్. అంతా ఏంటంటే ఒబీడియంట్గా ఉండకపోవటం. నెక్స్ట్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద సొల్యూషన్ వాస్ కాంప్లెక్స్. ద సొల్యూషన్ వాస్ కాంప్లెక్స్. సొల్యూషన్ మీన్స్ ఏంది, వివరణ లేకపోతే ఆన్సరు లేకపోతే సమస్యకు పరిష్కారం. ఆ పరిష్కారం ఏ విధంగా ఉంది, కాంప్లెక్స్గా ఉంది. కాంప్లెక్స్గా అంటే అంత సింపుల్గా లేదు, సో కొంచెం ఎంత జటిలంగా ఉంది అన్నమాట. జటిలంగా ఉండడం, ఈ జటిలంగా ఉన్నదానికి ఏంది, సులువుగా ఈజీగా ఉంది అర్థం కావడానికి అనేది ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ డిఫికల్ట్ అంటే ఎప్పుడు అంటాం మనము, ఇది కాదు ఏంటి, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ సిమిలర్ మీనింగ్ కాబట్టి ఇది యాంటోనిమ్ కాదు కాంప్లెక్స్కు. ఓకే, ట్రిక్కీగా ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే అంత ఈజీగా లేదు, కొంచెం ట్రిక్కీగా ఉన్న క్వశ్చన్స్ అర్థం కాకుండా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్, అది ఆపోజిట్ కాదు. ఓకే, హార్డ్గా ఉంది, కొంచెం కష్టంగానే ఉంది అర్థం చేసుకోవడం, అప్పుడు అది కూడా ఆల్మోస్ట్ కాంప్లెక్స్ మీనింగ్ ఏంటంటే రిలవెంట్ మీనింగ్. సింపుల్గా ఉంది, సులువుగా ఉంది అర్థం కావడం కోసం, ఎలాంటి కాంప్లెక్సిటీ లేదు అంటే ఈజీగా ఉంది. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆపోజిట్ మ్యాచ్ టు కాంప్లెక్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏంది ఇక్కడ మనకు, సింపుల్. లెట్స్ సీ ఎ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ద వెదర్ వాజ్ హ్యూమిడ్ టుడే. హ్యూమిడ్ యొక్క మీనింగ్ ఏంది, మనకు వాతావరణంలో తేమ ఉండడం, ఆల్మోస్ట్ ఏంటంటే మాయిస్ట్. హ్యూమిడ్ యొక్క మీనింగ్ వచ్చేసి మాయిస్ట్, వాతావరణంలో తేమ ఉండడం. తేమకు వ్యతిరేకం ఏంది, డ్రై, పొడిగా ఉండడం. వాతావరణం పొడిగా అంటే డ్రైగా ఉండడం, ఆల్మోస్ట్ డైరెక్ట్ ఆన్సర్ హియర్. సో దీస్ త్రీ ఆర్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ మీడియాకర్. మీడియాక్ మీన్స్ ఇంతకుముందు ఏం చెప్పానంటే నేను యావరేజ్ అని చెప్పాను, యావరేజ్. సో దీనికి వ్యతిరేకం ఏంటి, యావరేజ్కు వ్యతిరేకము. సో పర్వాలేదు, అంత అద్భుతంగా లేదు కానీ పర్వాలేదు అంటాం.
దానికి వ్యతిరేకం ఏంటంటే అరే అద్భుతంగా ఉంది, అవుట్ స్టాండింగ్, ఓకే, స్టూపెండస్, మార్వలెస్, స్పెల్ బౌండెడ్, స్పెల్ బైండింగ్, ఓకే. సో యునో అద్భుతం, అద్భుతంగా ఉంది, అమేజింగ్గా ఉంది అనే యొక్క కాంటెక్స్చువల్ మీనింగ్ ఏది వస్తుందో చూద్దాం ఇక్కడ. ఆపోజిట్ యావరేజ్, యావరేజ్ అనేది ఏంటి, సేమ్ సిమిలర్ మీనింగ్ కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ టు క్లెయిమ్ అండ్ ఆన్సర్. ఆన్సర్గా మనం క్లెయిమ్ చేయడానికి అది పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. అవుట్ స్టాండింగ్, ఎస్, అవుట్ స్టాండింగ్ అనేది ఏంటంటే క్వైట్ ఆపోజిట్ టు మీడియాక్, క్వైట్ ఆపోజిట్ టు మీడియాక్, దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. మోడరేట్, పర్వాలేదు, మోడరేట్ అంటే పర్వాలేదు. యావరేజ్, మోడరేట్ అండ్ మీడియాక్ ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్సే. అండ్ డీసెంట్ అనేది కూడా ఆల్మోస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. మనకి ఇక్కడ వ్యతిరేకం ఏం రావాలి, యావరేజ్గా ఉన్నదంటే అద్భుతంగా ఉన్నదని రావాలి. ఓన్లీ వన్ వర్డ్, అవుట్ స్టాండింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆపోజిట్ మ్యాచ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. హిస్ స్టైల్ ఈజ్ క్వైట్ మోడ్రన్, హిస్ స్టైల్ ఈజ్ క్వైట్ మోడ్రన్, మోడ్రన్గా ఉన్నది, ఓకే, అంటే ప్రెజెంట్. మోడ్రన్గా అంటే ఓల్డ్ స్టైల్ కానీ ఆర్థోడాక్సికల్ స్టైల్ కానీ లేకుండా మోడ్రన్గా ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ సంబంధించినట్టు, లేకపోతే ఏంటంటే ప్రజెంట్ పీరియడ్ను రిప్రజెంట్ చేసే విధంగా అతని యొక్క స్టైల్ ఉంది మోడ్రన్. సో మోడ్రన్కి ఏంది, రీసెంట్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ప్రజెంట్ పీరియడ్, ఇది సిమిలర్ మీనింగ్ కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే వ్యతిరేక పదం, యాంటోనిమ్. అడ్వాన్స్డ్, ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే సిమిలర్ మీనింగే వస్తుంది కాబట్టి సినోనిమ్, మనకు కావాల్సింది యాంటోనిమ్, ఇది కాదు. కరెంట్, ఇది కూడా కాదు, అంటే కరెంట్ అంటే ప్రస్తుతం, ఓకే, ఇది కూడా సిమిలర్ మీనింగ్. దీనికి ఆపోజిట్ ఏంటంటే ప్రాచీనము, వ్యతిరేకం పదము. దిస్ ఇస్ మోడ్రన్ అండ్ ఏన్షియంట్ బోత్ ఆర్ యాంటోనిమ్స్. ఇది మోడ్రన్ ఏంటంటే ఏంటిది, ప్రాచీనము, ప్రస్తుతం, ప్రాచీనము, ప్రస్తుతం. సో బోత్ ఆర్ కాంట్రడిక్టింగ్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్, అదే పర్ఫెక్ట్ మ్యాచ్. లెట్స్ సీ ద అదర్ వన్. హీ ఈజ్ ఆల్వేస్ అలర్ట్ వైల్ డ్రైవింగ్, హీ ఈజ్ ఆల్వేస్ అలర్ట్ వైల్ డ్రైవింగ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతను చాలా ఏంటంటే జాగ్రత్తతో ఉంటాడు, కాన్షియస్గా అనేది. దీని యొక్క వ్యతిరేక పదం ఏంది, వాచ్ఫుల్. వాచ్ఫుల్ అనేది కూడా ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ చాలా కేర్ఫుల్గా ఉంటాడు, కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే సిమిలర్ మీనింగ్ వస్తుంది. యాక్టివ్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే మైండ్ అనేది ఎక్కడ ఏదో ఆలోచించకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మైండ్ సెట్ తోటి ఏంటంటే వర్తమానంలో ఉండుకుంటేనే డ్రైవ్ చేయడం, యాక్టివ్గా ఉండడం, ఇది కూడా సిమిలర్ మీనింగే, ఆపోజిట్ కాదు, ఓకే. అటెంటివ్, అటెంటివ్ అంటే కూడా ఏకాగ్రతతోటి ఉండడం, ఆల్మోస్ట్ ఇది కూడా సిమిలర్ మీనింగే. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. సో కేర్లెస్, కేర్లెస్గా ఉండడం, ఓకే, ఎలాంటి కేర్ తీసుకోకపోవడం, ఏంటంటే ఎలాంటి రెస్పాన్సిబుల్ లేకుండా ర్యాష్గా ఇష్టం వచ్చినట్టు అట్లా డ్రైవ్ చేయడం. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆపోజిట్ మ్యాచ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. We will come up with a few more sessions to deal with the vocabulary part. Till then,